अथ मंत्रपाठः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నిన్న మనము అభ్యాసం 49లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలు తెలుగు వాక్యాలు చెప్పుకున్నాము. అందులో కొన్ని శకధాతును ఉపయోగించి శక్నోతి శక్నుత శక్నువంతి వాటిని ఉపయోగించి ఇంకా కొన్ని వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యాలు ఇప్పుడు చూద్దామండి. ఒక వాక్యం రాసుకోండి. నిన్న మనం వాక్యం చెప్పుకున్నాము. నీవు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పలేవు, నీవు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పలేవు అనే వాక్యం చెప్పాను. లాస్ట్ వాక్యము. దానికి సమాధానం త్వం కదాపి అసత్యం వక్తుం మా శకః మా స్మా శక్నోః. మా శకః మా స్మా శక్నోః అని చెప్పి నిన్న ఆ వాక్యం చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ తెలుగు వాక్యం రాసుకోండి. నెక్స్ట్ వాక్యము, ఒకవేళ నీవు అక్కడకు వెళ్ళగలిగితే బాగుండేది. ఒకవేళ నీవు అక్కడికి ఉంటే లేదా బాగుండేది అంటే లింగుల హేతుమత్ భవిష్యత్తు ఉపయోగించి ఇక్కడ వాక్యము. ఒకవేళ నీవు అక్కడకు ఉంటే బాగుండేది. ఒకవేళ నీవు అక్కడికి ఉంటే బాగుండేది. దీనికి సమాధానం ఏంటంటే రాసుకోండి. యది త్వం తత్ర గంతుం అశక్ష్యః. గంతుం అశక్ష్యః శకధాతుకే అండి ఇక్కడ. యది నీవు అక్కడికి ఉంటే, యది త్వం తత్ర గంతుం అశక్ష్యః. అశక్ష్యః అంటే భవిష్యత్ కాలంలో. అశక్ష్యత్ అశక్ష్యతాం అశక్ష్యన్. అశక్ష్యః అభవిష్యత్ అభవిష్యతాం అభవిష్యన్. అలాగా మధ్యం పురుషులో అభవిష్యః వస్తుంది కదా, ఇక్కడ అశక్ష్యః వస్తున్నాడు హేతుమత్ భవిష్యత్ కాలంలో. యది త్వం తత్ర గంతుం అశక్ష్యః తర్హి శుభం అభవిష్యత్. మంచిగా ఉండేది. శుభం అంటే మంచిగా ఉండేది, బాగుండేది. తర్హి శుభం అభవిష్యత్. తర్హి శుభం అభవిష్యత్ మంచిగా ఉండేది, బాగా ఉండేది. మంచిగానే బాగానే రెండు ఒకటే. శుభం అభవిష్యత్. శుభం అభవిష్యత్. నెక్స్ట్ వాక్యం, నేను ఈ పని చేయగలనా? నేను ఈ పని చేయగలనా ఏమి అంటే ప్రశ్నవాచకంగా నేను ఈ పని చేయగలనా?
నేను ఈ పని చేయగలనా? నేను ఈ పని చేయగలను. ప్రశ్నవాచకంలో పర్మిషన్ రిక్వెస్ట్ చేస్తున్నాడు ఇక్కడ. అంటే అడుగుతున్నాడట. నేను ఈ పని చేయగలనా సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నాడట. ప్రశ్న రూపాన్ని తీసుకొచ్చాడు. ప్రశ్న రూపాన్ని ఇక్కడ వ్యక్తపరిచాడు. నేను ఈ పని చేయగలనా? సో ఆన్సర్ ఏమొస్తుందంటే కిం అహం ఏతద్ కార్యం కర్తుం శక్నవాని. చేయగలనా? కిం అహం అహం ఏతత్ కార్యం కర్తుం శక్నవాని. ఏతద్ కార్యం కర్తుం శక్నవాని. ఏతద్ కార్యం కర్తుం శక్నవాని. ఇది వాక్యం అండి. నెక్స్ట్ ఒకటి అంతిమ వాక్యం రాసుకోండి. దాదాపుగా ఈ పని నేను చేయలేను. దాదాపుగా నెక్స్ట్ వాక్యం అంటే దాదాపుగా ఈ పనిని నేను చెయ్యలేను. దాదాపుగా నేను ఈ పనిని చెయ్యలేను. దాదాపుగా నేను ఈ పనిని చెయ్యలేను. చేయలేను. ప్రాయః సమాధానం అండి. ప్రాయః అహం ఏతత్ కార్యం కర్తుం న శక్నోయాం. అహం ఏతత్ కార్యం కర్తుం న శక్నోయాం. ప్రాయః ఏతత్ కార్యం కర్తుం న శక్నోయాం. ప్రాయః ఏతత్ కార్యం కర్తుం న శక్నోయాం. ప్రాయః గురుగారు శక్నోనండి శక్నో అండి. కర్తుం శక్నోయాం. మహోదయ శక్నోయాం. గురుగారు లంగ్ లో చెప్పుకోవచ్చా అండి? ఏంటండి? లంగ్ లకారంలో చెప్పుకోవచ్చా? లంగ్ లకారం ఏం చెప్తామండి? నేను లంగ్ లక ఇక్కడ మనం చేయగలనా అని చెప్పి ప్రశ్నవాచకం అడుగుతున్నాం అట. ఇక్కడ నేను ఈ పని చేయలేను అంటే ఆదేశాత్మకంగా చెప్తున్నాం అట. అది కాబట్టి లంగ్ అంటే భూతకాలం అయిపోయింది. చేయలేని చెప్పి భూతకాలంలో రాదంట. అంటే విధిలింగ్ లో చెప్పుకున్నాం. విద్యార్థంలో చెప్పుకున్నాం అట. ఓకేనా? అస్తు. ప్రాయః అహం ఏతద్ కార్యం కర్తుం నా శక్నుయామ. చేయలేను విధిలింగ్ లో. ఆజ్ఞాపి చెప్తున్నాను, ఆదేశాత్మకంగా చెప్తున్నాను చేయలేని ఈ పని అని చెప్పి లింగ లకారం తీసుకోవాలి. ప్రాయః అహం ఏతత్ కార్యం కర్తుం న శక్నోయాం. ఇవి మనకు వాక్యాలండి. ఓకే. సో ఇప్పుడు ఇవి శబ్దాలను ఉపయోగించి 10 లకారంలో ఒక్కొక్క వాక్యం భిన్నంగా మనం వాక్యాలు చూసాము. అభ్యాసం కోసం అది చెప్పాను. అన్ని విధంగా అర్థం చేసుకోవాలి. మనం ఏ లకారం ఏ సందర్భం ఎలా వాడామనేది మనం గమనిస్తూ ఉండాలి. అస్తు. ఇప్పుడు అశుద్ధ వాక్యాలు రాసుకోండి. అభ్యాసం 29లో కొన్ని అశుద్ధ వాక్యాలు ఉన్నాయి కదా, అవి రాసుకోండి. అశుద్ధ వాక్యాలు రాసుకోండి. అశుద్ధ వాక్యాలు రాసుకోండి. అస్తు. స్లైడ్ మీద చూసుకోండి. ఇక్కడ స్లైడ్ మీద అశుద్ధ వాక్యం. అహం పాఠం శక్నోమి. అశుద్ధ వాక్యం. అహం పాఠం శక్నోమి అర్థం వస్తుంది. నేను పాఠాన్ని శక్నోమి చెప్పగలను. కానీ ఏముండాలి? అహం పఠితుం శక్నోమి. శకదాతు వచ్చినప్పుడు ఖచ్చితంగా తుమ్ముని ప్రత్యాంతాన్ని ఉపయోగిస్తామండి. శకదాతుని ఉపయోగించినప్పుడు ప్రాయః దాదాపుగా తుమ్ముని ప్రత్యాన్ని ఉపయోగించి వాక్యం ఉంటుంది, క్రియాపదం ఉంటుంది. అందుకే అహం పఠితుం శక్నోమి, నేను చదవగలను. అహం పాఠం శక్నోమి కాదు, అహం పఠితుం శక్నోమి, నేను చదవగలను. అహం అంటే నేను,
పఠితుం శక్నోమి చదవగలను అనే అర్థంలో పఠితుం రావాలి, తుమ్ ప్రత్యాంతం. ఇది శుద్ధ వాక్యము. నెక్స్ట్ రెండో వాక్యం అశుద్ధ వాక్యం. సహ ఉత్థానం శక్నోతి. ఉత్థానం శక్నోతి కాదు, ఉత్థాతుం శక్ష్యతి. ఉత్థాతుం శక్ష్యతి అంటే అతడు లేవగలుగుతాడు. అతడు లేవగలుగుతాడు భవిష్యత్ కాలంలో. శక్ష్యతి, సహ ఉత్థాతుం శక్ష్యతి, అతడు లేవగలుగుతాడని అర్థం. ఓకే, ఇది శుద్ధ వాక్యం అండి. నెక్స్ట్ మూడో అశుద్ధ వాక్యం. త్వం లేఖం శక్నోసి. త్వం లేఖం శక్నోసి కాదు, త్వం లేఖితుం అశక్నోః. త్వం లేఖితుం అశక్నోః. నువ్వు రాయగలవు. త్వం లేఖితుం అశక్నోః, రాయగలిగావు. సారీ, త్వం లేఖితుం అశక్నోః, నువ్వు రాయగలిగావు. క్రియాపదం మార్చుకోవచ్చు, మనం మధ్యలో లేఖితం అనేది. త్వం లేఖితుం శక్నోసి కూడా చెప్పుకోవచ్చు, కానీ మధ్యలో లేఖిత్వం అనేది రావాలి. ఇది ఇక్కడ బహువచనంలో లంగ్ లకారంలో చూపించాలన్నమాట భూతకాలంలో. కానీ అట్లే రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో త్వం లేఖితుం అశక్నోః. త్వం లేఖితుం అశక్నోః. మహోదయ, నిన్నటి ఒక 3 ఉన్నాయి మహోదయ, 3 చెప్పాల్సినవి. ఏంటివండి? అంటే నిన్న తెలుగులోవి సంస్కృతంలో చెప్పేవి ఇంకా 3 మిగిలి ఉన్నాయి మహోదయ. 3 ఉన్నాయి చెప్పాను కదా ఇప్పుడు. అంటే ఒకవేళ నీవు అక్కడికి వెళ్ళి ఉంటే అప్పుడు బాగుండేదని. అది ఇప్పుడు చెప్పాను, ఏదో చెప్పునేదా. ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళి ఉంటే బాగుండేది. యది త్వం తత్ర గంతుం అశక్ష్యః తరిహి శుభం అభవిష్యం. శుభం అభవిష్యత్ చెప్పాను కదా వాక్యం. గంతుం యది త్వం తత్ర గంతుం అశక్ష్యః తరిహి శుభం అభవిష్యత్. శుభం అభవిష్యత్. నువ్వు లేట్గా వచ్చినట్టున్నదైతే. లేట్గా వచ్చాను సార్. శుభం అభవిష్యత్. అది నేను చెప్తాను, తర్వాత చెప్తాను మీకు. ఓకేనా? అభవిష్యత్. నెక్స్ట్ రాసుకోండి. 3 అశుద్ధ వాక్యము. త్వం లేఖం శక్నోసి అనేది అశుద్ధ వాక్యము. ఏముండాలి? త్వం లేఖితుం అశక్నోః. త్వం లేఖితుం అశక్నోః. మీకు 2 వాక్యం నేను చెప్తాను, తర్వాత చెప్తాను, లాస్ట్ చెప్తాను. త్వం లేఖితుం అశక్నోః. ఈ సహ ఉత్థానం శక్నోతి ఒక్కసారి చెప్పరా గురువు గారు, దానికి శుద్ధ వాక్యము? సహ ఉత్థాతుం శక్ష్యతి. శక్ష్యతి లేదా శక్నోతు రాసుకోవచ్చు. అతడు లేవగలడు. శక్ష్యతి అంటే అతడు లేవగలిగాడు, లేవగలుగుతాడు. అతడు లేవగలుగుతాడు. శక్ష్యతి అంటే ఓకేనా? శక్ష్యతి ఉందిగా, అదే రాసుకోండి. సహ ఉత్థాతుం శక్ష్యతి, అతడు లేవగలుగుతాడు. ఓకే, ఇవి తుమ్మ ప్రత్యాన్ని ఉపయోగించాలి శబ్దాతులు. ఇవి మనకు అశుద్ధ వాక్యాలకు శుద్ధ వాక్యాలు. మనం తప్పులు ఏ రకంగా చేస్తామని కొంచెం అభ్యాసం కోసం 3 వాక్యాలు చూసాము. అలాగా అన్నిటిని మనం గమనించి వాక్యాన్ని సరి చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని సమాస పదాలు ఉన్నాయి, ఆ సమాస పదాలు రాసుకోండి. అంటే కింద మనకు వచ్చాయి శబ్దకోశ నియమంలో 161 నియమాలు చెప్పుకున్నాం బౌద్ధ సమాసాన్ని ఉపయోగించి. కింద మళ్ళీ ప్రాక్టీస్ కోసం అభ్యాసం మళ్ళీ ఇస్తున్నాడు, రాసుకోండి సమాసాలు. అంటే ఇక్కడ విగ్రహవాక్యం ఇస్తున్నారు, అది ఆ విగ్రహవాక్యాన్ని సమస్త పదంగా రాయాలి. విగ్రహవాక్యాన్ని సమస్త పదంగా రాయాలి. చూడండి, మొట్టమొదటి వాక్యం పీతం అంబరం యస్య సహ ఇది కోల్టమిట్టం. దాన్ని పీతాంబరః. పీతం అంబరం యస్య సహ పీతాంబరః కృష్ణః. పీత వస్త్రం ధరించేవాడు కృష్ణుడు అన్నమాట. పీతాంబరః కృష్ణః. నెక్స్ట్ దశ ఆననాని యస్య సహ దశాననః రావణః. అంటే 10 ముఖాలు ఉన్నాయి ఎవరికైతే అతన్ని దశాననః అంటాం. దశ ఆననాని అంటే దశన 10, ఆనన అంటే ముఖములు. 10 ముఖములు ఉన్నాయి ఎవరికైతే. రావుడికి 10 ముఖాలు ఉన్నాయా?
ఉన్నాయండి కదా, 10 ముఖాలు ఉన్నాయి. అస్తు. దశ ఆననాని యస్య సహ దశాననః రావణః. నెక్స్ట్ బాంధవైః సహితః సబాంధవః. ఇక్కడ మనకు బహువచన సమాసం 3 రకాల సమాసం చెప్పుకున్నా కదా. ఇది తేన సహిత్ తుల్య యోగే నియమం ప్రకారంగా సమాసము, సహయోగంలో బహువచన సమాసం. ఇక్కడ బాంధవైః సహితః సబాంధవః, బాంధవైః సహితః, బాంధవైః సహితః, బాంధవైః సహితః ఇజ్ ఈక్వల్ టు సబాంధవః. సమస్త పదం వస్తుంది సబాంధవః అని వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సత్యే నిష్ఠా యస్య సహ, సత్యే నిష్ఠా యస్య సహ. సత్యంలో నిష్ఠ ఉంది ఎవరికైతే, ఎవరికి సత్యనిష్ఠుడు ఎవరు? రాముడు. సత్యే నిష్ఠా యస్య సహ సత్యనిష్ఠ. సత్యంలో నిష్ఠ ఉంది ఎవరికైతే, ఎవరికి? రాముడికి. అందుకే సత్యనిష్ఠ రామ. సత్యనిష్ఠ రామ, ఇది సమస్త పదం. నెక్స్ట్ పతితం పుష్పం యస్మాత్, పతితం పుష్పం. మహోదయ కొంచెం నిదానం అండి మహోదయ, ప్లీజ్ ప్లీజ్. పతితం పుష్పం యస్మాత్, పతితం పుష్పం యస్మాత్ స పతిత పుష్పం, పతితం పుష్పం యస్మాత్. పతితం పుష్పం యస్మాత్ స పతిత పుష్పం, పతితం పుష్పం యస్మాత్ స పతిత పుష్పం. గురుగారు పుష్పం వస్తుందండి, పుష్ప వస్తుంది, వృక్ష అని కదా దాని అర్థము? పతితం పుష్పం యస్మాత్ సహ అన్నప్పుడు వృక్ష అని కదా అండి అర్థము? విశేషణం. పుష్పం తీసుకుంటే అది వస్తుంది. పతితం పుష్పం యస్మాత్, సహ యస్మాత్ ఉంది కదా. వృక్ష, పతిత పుష్ప వృక్ష. పుష్ప అనే రాయాలండి. సరే, పుష్పంకి విశేషం కాబట్టి మనం అమ్మ కూడా రాసుకోవచ్చు. వృక్షానికి విశేషంగా వస్తుంది. వృక్షానికి విశేషంగా తీసుకున్నప్పుడు మనము అప్పుడు పుష్ప అని రాసుకున్నాం. ఓకే. నెక్స్ట్ అండి వినయేన సహితం సవినయం, వినయేన సహితం సవినయం, వినయేన సహితం ఇజ్ ఈక్వల్ టు సవినయం, వినయేన సహితం సవినయం. వినయేన సహితం సవినయం. ఓకే. నెక్స్ట్ అండి ఇవి మీకు కొన్ని కలిపి చెప్పాను అనమాట. కలిపి చెప్పి అంటే విగ్రహవాక్యాలకు కలిపి రాసేవాళ్ళు, సమస్త పదాలు రాసాం. ఇప్పుడు సమస్త పదాలు ఉన్నాయి, వాటిని విడదీసి రాయాలి. మనం సమస్త పదాలను విడదీసి రాయాలి. ఏంటి రాసుకోండి. ఏంటి? చతురాననః, చతురానః, చతురాననః. సమస్త పదం ఏంటి? చతురాననః, చతురాననః. అప్పుడు చతుర్నాం ముఖానాం అని వస్తుందండి. చతుర్నాం ముఖానాం చత్వారి ముఖాని యస్య సహ, చత్వారి ముఖాని యస్య సహ.
ఏ చత్వారః ముఖాః యస్య, చత్వారః ముఖాః యస్య. ఇలా అన్నా అలా అన్నా రెండు రాసుకోవచ్చండి. ఇలాగ రాసుకోవచ్చు. ఒకసారి పుల్లింగం రాసుకుంటే అలా ఉంటుంది, నపుంసకం రాసుకుంటే ఒక రకం. చత్వారి ముఖాని అంటాము, పుల్లింగం చత్వారః ముఖాః. అక్కడ విశేషం మార్చుకోవచ్చు. చత్వారః ముఖాః యస్య సః చతుర్ముఖః బ్రహ్మః. దాని ముఖ శబ్దానికి ఆనన శబ్దం వచ్చింది. ఆననం ఆననం. శబ్దం. ఆననం నపుంసకలింగం కాబట్టి చత్వారి ఆననాని యస్య సః చతురాననః బ్రహ్మ. చతురాననః బ్రహ్మ. బ్రహ్మకి 4 ముఖాలు ఉన్నాయి కదా, అందుకే చత్వారి ఆననాని అని కూడా రాసుకోవచ్చండి. చత్వారి ఆననాని యస్య. పైన చెప్పిన విధంగా రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు. ముఖంకి మనకు కొత్త శబ్దం ఆననం శబ్దం వచ్చింది కాబట్టి నపుంసకంలో చత్వారి ఆననాని యస్య సః చతురాననః బ్రహ్మ. చతురాననః బ్రహ్మ లేదంటే. నెక్స్ట్ పద్మయోని. పద్మయోని. పద్మః యోనిర్ యస్య సః. పద్మః యోనిః యస్య. పద్మః యోనిః. పద్మం రాయండి. పద్మం యోనిః యస్య సః. పద్మం యోనిః. యస్య సః. ఎస్య సా అనాలమ్మ మహోదయ, ఎస్య సా అనాలా ఎస్య సహ అనాలా? సహనే అనండి, యస్య సః. ఇది కూడా బ్రహ్మే కదండి. పద్మయోని బ్రహ్మకు అది విశేషణమా? అదే ఇచ్చారు. జీ ఇదే ఉంటుంది అయితే. అస్తు. పద్మయోని బ్రహ్మ. ఇది నాకు సందేహం, నాకు తెలియదు అంటారు. అంటే పద్మోద్భవుడు కదండి. జీ జీ ఓకే ఉండొచ్చండి. అయితే పద్మః యోనిః యస్య సః పద్మయోనిః బ్రహ్మ. ఓకే. నెక్స్ట్ చతుర్ముఖః. చతుర్ముఖః సమస్త పదం ఏంటి? చతుర్ముఖః. చత్వారః చత్వారః ముఖాః యస్య సః. ఇది పుల్లింగం రాసుకోండి. చత్వారః ముఖాః యస్య సః చతుర్ముఖః బ్రహ్మ. చతుర్ముఖః బ్రహ్మ. బ్రహ్మకు 4 ముఖాలు ఉన్నాయి. అంటే 4 ముఖాలు నిజంగా 4 ముఖాలు ఉండవండి బ్రహ్మకి. అంటే 4 వేదాల యొక్క జ్ఞానం ఆ ఒక్కడే గ్రహించాడు అన్నమాట. మొట్టమొదటిగా 4 వేదాలను అధ్యయనం చేసిన వ్యక్తి ఎవరంటే బ్రహ్మ. మహర్షి సృష్టి ప్రారంభంలో అగ్ని, వాయు, ఆదిత్య, అంగిర అనే 4 ఋషులకు పరమాత్మ డైరెక్ట్ గా సాక్షాత్ సమాధి అవస్థలో 4 వేదాల యొక్క జ్ఞానం ఇచ్చి ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క ఋషికి ఇచ్చావట. ఆ 4 ఋషుల దగ్గరికి వెళ్ళి మొట్టమొదటిగా చదువుకున్న వ్యక్తి బ్రహ్మ. 4 వేదాలు మొట్టమొదటి చదివినటువంటి 4 ఋషుల దగ్గరికి 4 వేదాలు ఒకదే గ్రహించాడు, విద్యార్థం చేసి నేర్చుకునేవాడు. అందుకే 4 వేదాల యొక్క జ్ఞానం ఉంది కాబట్టి బ్రహ్మకు 4 ముఖాలను పెట్టేస్తాం. అలాగే 10 ముఖములు కలిగే రావుడు అంటాం. ఎందుకంటే చాలా బుద్ధిమంతుడు, మంచి విద్యావంతుడు, విద్వాంసుడు అన్నమాట. అంటే 10 మంది ఆలోచించేటువంటి శక్తి సామర్థ్యం ఆ ఒక రావణుడిలో ఉండేవాట. అంత యుక్తిపూర్వకంగా, అంత సూక్ష్మంగా ఆలోచించేవాట. అంత శక్తి, అంత పాండిత్యం, అంత విద్వత్త, అతనిలో నైపుణ్యం అంత ఉండేదన్నమాట రావణుడిలో. అందుకే 10 తలకాలు అంటే 10 మంది ఆలోచించాలి. ఆ జ్ఞానవంతుడు ఆ ఒక్కడిలో ఉండేది. అట్లా ప్రతీకాత్మకంగా వానిలో ఉండే వైశిష్ట్యం చెప్పడం కోసం అలా 10 తలకాలు పెట్టామట. అంత బుద్ధి అంత తీవ్రంగా పనిచేసేదని చెప్పి, అంటే సామర్థ్యం అంటే విద్వత్త ఉండేది చెప్పడం. అంతేగాని నిజంగా వాళ్ళకి 10 తలకాలు లేవు, బ్రహ్మకు 4 తలకాలు లేవు. వాళ్ళ యొక్క జ్ఞానకి ప్రతిరూపాత్మకంగా వైశిష్ట్యాన్ని చెప్పడం కోసం అలాగా మనం అలంకారికంగా చెప్తాం అన్నమాట. ఓకేనా? అంతేగా నిజంగా 10 తలకాలు రావుడికి కానీ 4 ముఖాలు బ్రహ్మకు కానీ లేవు. 4 వేదాలు ఆయన అధ్యయనం చేశాడు కాబట్టి, అంత జ్ఞానం అతనిలో ఉంది కాబట్టి, మొట్టమొదటి వ్యక్తి కాబట్టి బ్రహ్మ నుంచే అక్కడి నుంచి విద్యా పరంపర స్టార్ట్ అన్నమాట. బ్రహ్మ నుంచి మొదలుకొని జైమిని పర్యంతం మనకు విద్యా పరంపర అక్కడి నుంచి స్టార్ట్ అన్నమాట. బ్రహ్మని ఆ శిష్యులకు ప్రశిష్యులకు చదివిస్తూ ఇది ఈ రకంగా కొనసాగుతూ వస్తున్నమాట. అందుకే బ్రహ్మ నుండి మొదలుకొని జైమిని పర్యంత విద్యాభ్యాసం అని చెప్పి తెలుసుంటారు. బ్రహ్మ నుంచి మొదలుకొని జైమిని పర్యంత ఋషి మహర్షులు ఏవైతే ఉన్నారో
అంతవరకు మనకి ఏవైతే విధి విధానం చెప్పారో, శాస్త్రాలు చెప్పారో అవి మనం అధ్యయనం చేసుకోవాలి అని చెప్పి మనకు ఉల్లేఖం ఎక్కడ సాహిత్యం చదువుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అస్తు. గురువు గారు దత్త మొదటి జీ. నలుగురు ఎవరండి? ఈ వేదాలు అగ్ని ఋషి. మొట్టమొదటిగా అగ్ని ఋషికి పరంపిత పరమాత్మ సాక్షాత్ సృష్టి ప్రారంభించినప్పుడు అగ్ని అనే ఋషికి ఋగ్వేదాన్ని సమాధి స్థితిలో ఇచ్చేశారన్నమాట డైరెక్ట్ గా. అంటే అత్యంత పుణ్యాత్మలు వాళ్ళే అంట ఆ నలుగురు ఋషులకు ఇచ్చాడు. అత్యంత పుణ్య జీవులు, ఉత్కృష్టమైన జీవులు ఆ నలుగురు ఋషులు కాబట్టి అగ్ని అనే ఋషికి ఆ ఋగ్వేదాన్ని ఇచ్చారు సమాధి అవస్థలోనే. తర్వాత వాయు ఋషికి యజుర్వేదాన్ని ఇచ్చాడు ఆ పరమాత్మ. అగ్ని, వాయు, ఆదిత్య ఋషికి సామవేదాన్ని ఇచ్చాడు. మొత్తం సంపూర్ణ జ్ఞానం, సామవేదిక సంపూర్ణ జ్ఞానే సమాధి ద్వారా అందజేశాడు అనమాట. సమాధి అవస్థలో మొత్తం సంపూర్ణ జ్ఞాన సంకల్ప మాత్రంతో మొత్తం ఆ ఋషికి అందజేశాడు అనమాట. తర్వాత అంగిరా ఋషికి అథర్వవేదాన్ని ఇచ్చాడనమాట. అథర్వవేదాన్ని అంగిర ఋషికి అందజేశాడనమాట. అట్లా ఒక్కొక్క వేదాన్ని ఒక్కొక్క వేదాన్ని ఒక్కొక్క ఋషికి అందజేశాడు ఆ పరమేశ్వరుడు. సమాధి ద్వారా వారికి సమాధి అవస్థలోనే జ్ఞాని సంకల్ప మాత్రంతో వాళ్ళకి అందజేశాడు అనమాట. అది వాళ్ళ నుంచి బ్రహ్మ మళ్ళీ అధ్యయనం చేసుకొని అక్కడి నుంచి విద్యా పరంపర కొనసాగింది అన్నమాట. అంటే గురువు గారు అంగిరా ఋషికి ఏమి ఇచ్చారండి? అథర్వ వేదం. ఇందులో ఏదో అత్యంత ప్రాచీన వేదం ఋగ్వేదం అంటే ప్రాచీన 4 వేదాలు మొట్టమొదటి నుంచి ఉన్నాయి. ప్రాచీన వేదం అని కాదు. ఋగ్వేదంలో ఎక్కువ మంత్రాలు ఉన్నాయి. 3 వేదాల్లో ఉన్నటువంటి మంత్రాలు కలిపి కూడా ఈ ఒక ఋగ్వేదంలో ఎక్కువగా ఉన్నాయి. అంటే దాదాపుగా 4 వేదాల్లో ఉన్నటువంటి మిగిలిన యజుర్వేదము, సామవేదము, అథర్వవేదంలో ఉన్నటువంటి ముఖ్యమైన వేద మంత్రాలు కూడా ఋగ్వేదంలో వస్తాయన్నమాట. అంటే ఋగ్వేదంలో ఎక్కువగా మంత్రాలు ఉన్నాయన్నమాట. అంతేగాని అత్యంత ప్రాచీన వేదం అని కాదు అది. అన్ని సమకాలం 4 వేదాలు పరమాత్మ ఇచ్చాడు. ఋగ్వేదంలో జ్ఞానకాండం ఉంది, యజుర్వేదంలో కర్మకాండ ఉంది, సామవేదంలో ఉపాసనా కాండం ధ్యానం అంటే పరమాత్మ గురించి ఉంది, మొత్తం ఉపాసనా కాండం ఉంది, అథర్వవేదంలో విజ్ఞాన కాండం ఉందన్నమాట. అట్లా 4 వేదాలు 4 విషయాలు ఉన్నాయన్నమాట. ఈ 4 విషయాలు మొట్టమొదటి ఉన్నాయి. కానీ ఇవన్నీ విషయాలు కూడా ఋగ్వేదంలో వస్తాయన్నమాట. అందుకే ఎక్కువ దాన్ని అధ్యయనం చేసేవాళ్ళు అన్నమాట. అంటే అట్లని కాదు, అన్ని చేసేవాళ్ళు, దానికి ప్రాముఖ్యత ఎక్కువ ఇచ్చేవాళ్ళు అనమాట. ఎందుకు జ్ఞానకాండం కాదు, సంపూర్ణ జ్ఞానం అందులో వచ్చేది అనమాట. అంతేగాని 4 వేదాలు మొట్టమొదటి నుంచి ఉన్నాయి. సృష్టి ప్రారంభించినప్పుడు పరమాత్మ ఈ 4 వేదాలు ఆ 4 ఋషులకు ఇచ్చేది. అక్కడి నుంచి బ్రహ్మ నుంచి అన్య ఋషులకు అది పరంపర కొనసాగింది అనమాట. అక్కడి నుంచి వస్తూ ఇక్కడి వరకు వచ్చింది. ఈ కలియుగంలో అది అంతం అయిపోయింది. నమూనా మాత్రంలో మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇప్పుడు. అస్తు. గురువు గారు ఒక్కసారి చెప్తారా గురువు గారు? ఋగ్వేదం ఏ ఋషికి? ఋగ్వేదము అంగిరా ఋషికి ఇచ్చారు. అంగిరా ఋషి. యజుర్వేదాన్ని వాయు ఋషికి ఇచ్చారు. అగ్ని ఋషికి ఋగ్వేదము. అవును, ఇది జ్ఞానకాండ అన్నారు కదా. ఋగ్వేదం జ్ఞానకాండం, జ్ఞాన ప్రధానం. ఋగ్వేదం జ్ఞానకాండం అంటే ఋగ్వేదం జ్ఞానం ఉంది, జ్ఞానకాండం అంటాను. యజుర్వేదం వాయు ఋషికి ఇచ్చారు. అది ఏం ప్రధానం మహోదయ్? యజుర్వేదంలో కర్మకాండం అంటే కర్మలు. ఇప్పుడు మన లౌకికంగా చూసిన యజ్ఞ యాగాదులు అంటే ఒక మానవుడికి ఏవే కర్మలు చేయాలి, సంసారంలో ఎటువంటి కర్మలు చేయాలి, కర్మకాండం మొత్తం విధి విధానం అంతా. జ్ఞానం ఉంటే ఆ జ్ఞానం ద్వారా ఎటువంటి కర్మ చేయాలి తెలుస్తున్నమాట. జ్ఞానం యొక్క కర్మ చేయలేమంట. అందుకే ముందు జ్ఞానకాండం, తర్వాత కర్మకాండం. ఆ కర్మ తెలుసుకున్న తర్వాత యథార్థంగా ఏ కర్మలు ఏం చేయాలి తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఉపాసనా కాండం సామవేదంలో. అది ఆదిత్య ఋషికి ఇచ్చారన్నమాట. ఆదిత్య ఋషి ఈ కర్మ గురించి తెలుసుకున్న తర్వాత, అందులో కర్మ యథార్థంగా తెలుసుకున్న తర్వాత ఆ సామవేదంలో మొత్తం ఈశ్వరుని గురించి, ఆత్మ పరమాత్మ గురించి ఉందండి. అంటే పరమాత్మ ఎలా పొందాలి, ముక్తిని ఎలా పొందాలి అనే విషయం అంతా కూడా సామవేదంలో ఉంది. అందుకే ఉపాసనా కాండం అంటే ధ్యానం చేసి అంటే సాధన ఎలా చేయాలి, ఉపాసన ఎలా చేయాలి, ఈశ్వరికి స్తుతి ప్రార్థన ఉపాసన ఎలా చేయాలి, అందుకే ఉపాసనా కాండం అంటాం. సామ విద్య, సామగానం అంతా కూడా, గాన విద్య అంతా కూడా అక్కడ ఉందన్నమాట. అస్తు. ఇది ఆదిత్య ఋషికి. లాస్ట్ అంగిరా ఋషికి అథర్వ వేదం ఇచ్చారు.
అంగిరా ఋషికి. అంగిర ఋషికి అథర్వవేదం. దీంట్లో విజ్ఞాన కాండం ఉంది. విజ్ఞాన కాండం అంటాం అందుకే దీన్ని. మరి ఇందులో నుంచే ఈ ఋగ్వేదం నుంచి 4 బ్రాహ్మణాలు ఉత్పన్నమయ్యాయి. యజుర్వేదం నుంచి అంటే ఋగ్వేదం నుంచి ఒక బ్రాహ్మణము, యజుర్వేదం నుంచి ఒక బ్రాహ్మణము, సామవేదం నుంచి ఒక బ్రాహ్మణం, అలాగే అథర్వ వేదం నుంచి ఒక బ్రాహ్మణం. అట్లా 4 వేదాల నుంచి 4 బ్రాహ్మణం. అంటే ఆ ఋగ్వేదము, యజుర్వేదంలో, సామవేదంలో, అథర్వ వేదంలో ఉండే మంత్రాన్ని అర్థం చేసుకోవడం కోసము కాలాంతరంలో బుద్ధి మందగించడం వలన, కాలాంతరంలో మన ఋషి మహర్షులు ఏ విధంగా దీన్ని రక్షించాలి, ఏ విధంగా దీన్ని కాపాడుకోవాలి అనే దృక్పథంతో ఏం చేశారంటే 4 బ్రాహ్మణ గ్రంథాలు తయారు చేశారన్నమాట. వాటిని అర్థం చేసుకోవడం డిక్షనరీ లాంటిది సూక్ష్మంగా కొంచెం విడిచి చెప్పే ఆ మంత్రాలను, ముఖ్యమైన అంశాలను బ్రాహ్మణ గ్రంథాల రూపంలో చెప్పారంట. అంటే ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క బ్రాహ్మణం ఉంది. అందుకే ఋగ్వేదం నుంచి ఐతరేయ బ్రాహ్మణం ఉత్పన్నమైంది. ఏంటి? ఋగ్వేదం నుంచి ఐతరేయ బ్రాహ్మణం. ఋగ్వేదం నుంచి ఏ బ్రాహ్మణం ఉత్పన్నమైంది అంటే ఋగ్వేదం అర్థం చేసుకోవడానికి ఏం చేశారు, కొంచెం ఒక బ్రాహ్మణాన్ని తయారు చేశారంట, కొంచెం విశదీకరించి రాశారు మధ్య మధ్యలో ముఖ్యమైన బిందువు అర్థం చేసుకోవడానికి. అది ఎప్పుడు కాలాంతరంలో బుద్ధి మందగించడం వలన అర్థం చేసుకోలేకపోతున్నా, ఏదో ఒక రకంగా వారికి తెలియచేయాలనే ఉద్దేశంతో కొంచెం ఆ గ్రంథాన్ని విశదీకరించారన్నమాట. అందుకే ఏమైపోయింది, దానికి ఆ బ్రాహ్మణ గ్రంథం ఉత్పన్నం చేశారన్నమాట. కాబట్టి ఋగ్వేదం నుంచి ఐతరేయ బ్రాహ్మణం ఉత్పన్నమైంది. అలాగే యజుర్వేదం నుంచి ఏ బ్రాహ్మణం ఉత్పన్నమైంది? యజుర్వేదం నుంచి శతపథ బ్రాహ్మణం. యజుర్వేదం నుంచి శతపథ బ్రాహ్మణం ఉత్పన్నమైంది అన్నమాట. యజుర్వేదం నుంచి ఏ బ్రాహ్మణం ఉత్పన్నమైంది? ఆ యజుర్వేదం అర్థం చేసుకోవడం. శతపథ బ్రాహ్మణం అనేది కర్మకాండం గురించి ఇంకా కొంచెము యజ్ఞ యాగాలు ఎట్లా, ఏ కర్మలు ఎలా చేయాలి, ఏ విధంగా ఉండాలి అనే మానవ యొక్క కర్మలన్నింటినీ కూడా ఇక్కడ శతపథ బ్రాహ్మణంలో కొంచెం విస్తృతంగా వివరించి చెప్పారన్నమాట. అంటే ఆ యజుర్వేదంలో ఉండే మంత్రాల యొక్క సారాంశాన్ని ఇక్కడ ఈ బ్రాహ్మణ గ్రంథంలో కొంచెం విశదీకరించి చెప్పారన్నమాట. అందుకే యజుర్వేదం నుంచి శతపథ బ్రాహ్మణం వచ్చిందన్నమాట. తర్వాత సామవేదం నుంచి తాండ్య బ్రాహ్మణం. ఏంటండి? తాండ్య బ్రాహ్మణం అంటే తాండవం అంతా కూడా, అంటే గాన విద్య ఏదైతే ఉందో, నాట్యకాలు ఏదైతే ఉందో ఆ విద్య అంతా కూడా తాండ్య బ్రాహ్మణం. ఆ సామవేదం నుంచి అంతా కూడా ఈ తాండ్య బ్రాహ్మణం ఉత్పన్నమైంది. సామవేదం నుంచి తాండ్య బ్రాహ్మణం. తాండ్య బ్రాహ్మణం తాండ్య బ్రాహ్మణం ఇది ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది? ఇది సామవేదం నుంచి ఉత్పన్నమైంది అన్నమాట. సామవేదం అర్థం చేసుకోవడం కోసం ఈ బ్రాహ్మణే ఉత్పన్నం చేశారు. తర్వాత ఏం జరిగింది? ఇంకొక వేదం ఉంది, అథర్వవేదం. అథర్వవేదం అర్థం చేసుకునే బ్రాహ్మణం ఉత్పన్నమైంది మనకు గోపథ బ్రాహ్మణం. ఏంటండి? గోపథ బ్రాహ్మణం. ఆ అథర్వవేదాన్ని అర్థం చేసుకోవడానికి గోపథ బ్రాహ్మణం. గోపథ ఒత్తుత గోపథ బ్రాహ్మణం. అట్లా 4 వేదాలను అర్థం చేసుకుని 4 బ్రాహ్మణాలు ఉత్పన్నమయ్యాయి అన్నమాట. ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క బ్రాహ్మణ ఉత్పన్నమైంది. ఓకేనా? కానీ కాలాంతరంలో ఏమైపోయిందంటే అది కూడా అర్థం చేసుకోవడం బుద్ధి బంధగించిపోయింది. మన ఋషి మహర్షులకు కూడా అప్పట్లో కూడా కొంచెం భేదాలు ఉన్నాయన్నమాట. అది అర్థం చేసుకుని కష్టం అయిపోయింది. కాలాంతరంలో కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైపోయిందంటే అది కూడా అర్థం చేసుకుని కష్టం అయిపోయింది. ఆ బ్రాహ్మణ గ్రంథాలు ఏం చేయాలి, ఏదో రకంగా ఇది సురక్షితంగా ఉంచాలంటే మళ్ళీ వాటిని కూడా అర్థం చేసుకోవడం కోసం మళ్ళీ 4 ఉపవేదాలు తయారు చేశారు. ఏం చేసింది? 4 వేదాలకు 4 ఉపవేదాలు. కాబట్టి మళ్ళీ ఆ ఋగ్వేదంతో ఋగ్వేదానికి బ్రాహ్మణము, ఐతరేయ బ్రాహ్మణం తయారు చేశాము, ఉత్పన్నమైంది. మహర్షులు దాన్ని అర్థం చేసుకోవడం కోసం బ్రాహ్మణ గ్రంథం ఉత్పన్నం చేశారు. అది కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏం చేయాలి, ఇంకా అర్థం చేసుకోవాలి పూర్తిగా అంటే ఏం చేయాలి? 4 ఉపవేదాలను తయారు చేయాలి అని చెప్పి ఋగ్వేదం నుంచి ఆయుర్వేదం ఉత్పన్నమైంది. మళ్ళా ఏమైందండి? ఋగ్వేదం నుంచి ఆయుర్వేదం, ఇది ఉపవేదం అంట. ఋగ్వేదానికి ఉపవేదం ఏంటి? ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటే కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఋగ్వేదం నుంచి వచ్చిందన్నమాట. ఓకేనా? అంటే కొన్ని ముఖ్యమైన విషయాలు అర్థం చేసుకుని ఏదో ఒక రకంగా ఆ పరంపరను, ఆ జ్ఞాన్ని మనం సురక్షితంగా పెంచుకోవాలి. ముఖ్యమైన విషయాన్ని బయట తీయాలి. అందుకే ఋగ్వేదం నుంచి ఆయుర్వేద విషయాన్ని బయట తీశారు అన్నమాట. ఋగ్వేదం నుంచి వచ్చింది ఆయుర్వేదం. ఇది ఋగ్వేదం ఉత్పన్నమైంది.
మేడం గారు ఏమనుకోకుండా మీరు కొంచెం నిశ్శబ్దంగా ఉండాలండి, డిస్టర్బ్ అవుతుంది. కరెక్ట్ అండి, వాళ్ళకి రిపీట్ చేయొద్దండి, రిపీట్ చేయొద్దు. ఋగ్వేదం నుంచి ఆయుర్వేదం ఉత్పన్నమైంది మనకు. అలాగే యజుర్వేదం కూడా మళ్ళీ అర్థం చేసుకుని ఏం చేశారంటే అది యజుర్వేదాన్ని అర్థం చేసుకోవడానికి యజుర్వేదం ధనుర్వేదం ఉత్పన్నమైంది. అంటే యజుర్వేదానికి ఉపవేదం ఏంటి? ధనుర్వేదం. యజుర్వేదం నుంచి మళ్ళీ ఏ వేదం ఉత్పన్నమైంది? ఉపవేదము ధనుర్వేదం అనే ఉపవేదాన్ని ఉత్పన్నమైంది అన్నమాట. అక్కడ ఆ ఋషి మహర్షులు దాన్ని అర్థం చేసుకోవడం కోసం దాంట్లో ధనుర్విద్యను అంతా కూడా, అంటే ధనుర్విద్యలో కర్మకాండం ఉంది, అందులో ధనుర్విద్యను బయట తీశారన్నమాట. అందుకే మనకు రామాయణ మహాభారతం ధనుర్విద్య చాలా విపులంగా ఉండేది. ఇప్పుడు కాలాంతరంలో అది అంటే అది మారిపోలేదు, వేరే విధంగా మార్పు వచ్చింది. ఇప్పుడు మనకు తిరందాజ అని చెప్పి మనకు భౌతిక యంత్రాలతో తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఆ విద్య ఉంది, అప్పుడు ధనుసులతో చేసేవాళ్ళు, ఇప్పుడు భౌతిక యంత్రాలతోటి మన గన్నులతోటి ఇట్లా మనకు అవి వచ్చేసాయన్నమాట. అలా ఉపయోగిస్తున్నాము. కానీ ధనుర్విద్య అనేది వచ్చేసింది అంటే కాబట్టి ధనుర్వేదం, యజుర్వేదం నుంచి ధనుర్వేదం అనే ఉపవేదం తయారైంది. కాబట్టి ఋగ్వేదం నుంచి ఆయుర్వేదము, యజుర్వేదం నుంచి ఏ వేదం తయారైంది? ధనుర్వేదం అనే ఉపవేదం. అలాగే సామవేదం నుంచి ఏ వేదం తయారైంది? గాంధర్వ వేదం. గాంధర్వ కళ, నాట్య కళ ఏవైతే ఉన్నాయి, శిల్పకళలు ఏవైతే ఉన్నాయో కూడా ఇవన్నీ కూడా ఆ సామవేదం నుంచి ఉత్పన్నమయ్యాయట. కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాట్య కళలు, శిల్పకళలు ఇవన్నీ కూడా గాంధర్వ వేదం నుంచి ఉత్పన్నమయ్యాయట. అందుకే గాంధర్వ వేదము. సామవేదం నుంచి ఏ వేదం ఉత్పన్నమైంది? గాంధర్వ వేదం అనే ఉపవేదం. వీటిని ఉపవేదాలు అంటాం. అందుకే 4 ఉపవేదాలు ఇవి. 4 వేదాలకు 4 ఉపవేదాలు, 4 బ్రాహ్మణాలు. సరే, సామవేదం నుంచి ఏమొచ్చింది? గాంధర్వ వేదం, గాంధర్వ వేదం. అలాగే అర్థవేదం, అథర్వ వేదం కదా, అథర్వ వేదం నుంచి ఏ వేదం ఉత్పన్నమైంది? అర్థవేదం. అర్థం అంటే ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు అర్థ వ్యవస్థ మనకు ఏదైతే నడుస్తుందో అర్థ వ్యవస్థ గురించి మొత్తం కూడా దీంట్లో ఉండేది అన్నమాట. అర్థవేదం. 4వ ఉపవేదం ఏంటి? అర్థవేదం. అర్థవేదం. సో ఈ రకంగా 4 వేదాలకు 4 ఉపవేదాలు: ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వ వేదము, తర్వాత అర్థవేదము. ఈ రకంగా వాటిని అర్థం చేసుకోవడం మళ్ళీ 4 ఉపవేదాలు రచించాల్సి వచ్చింది అన్నమాట. ఓకే, సో ఈ రకంగా 4 బ్రాహ్మణాలు, 4 ఉపవేదాలు. ఓకేనా? వాటిని అర్థం చేసుకుని మూల గ్రంథాలు అర్థం చేసుకుని ఈ రకంగా వచ్చింది అన్నమాట. అందుకే 4 వేదాలు, 4 ఉపవేదాలు, 4 బ్రాహ్మణాలు, 4 ఉపవేదాలు మనం చెప్పుకున్నాం. కానీ కాలాంతరంలో 4 ఉపవేదాలు తయారు చేసినా కూడా ఇంకా వాటి యొక్క రహస్యాలు ఇంకా తెలుసుకోలేకపోతే, అది చదవలేకుండా పోతున్నాం. కానీ వాటిలోంచి కూడా కొన్ని విశిష్టమైన విషయాన్ని బయట తీయాలి. మనం ముఖ్యమైన అంశాలు మర్చిపోతున్నాం, వాటి యొక్క నైతిక విలువలు మర్చిపోతున్నాం. అంటే ముఖ్యమైన ఏవైతే ఒక మానవుడికి వాళ్ళ కర్తవ్య ధర్మాలు ఏవైతే ఉండాలో అవి మర్చిపోతున్నాం అని చెప్పి ఏం చేశారంటే మళ్ళీ ఈ వేదాల నుంచే, ఉపవేదాల నుంచే, బ్రాహ్మణ గ్రంథాల నుంచే షడ్ దర్శనాలు ఉత్పన్నమయ్యాయి. ఈ ఉపవేదాల నుంచి ఉత్పన్నమయ్యండి షడ్ దర్శనాలు. అంటే ఋగ్వేదం నుంచి ఇవన్నీ బ్రాహ్మణ గ్రంథాలను ఉపయోగించి, ఉపవేదాలను ఉపయోగించి ఏం తయారు చేశారు? షడ్ దర్శనాలు ఉత్పన్నమయ్యాయి అన్నమాట. ఇవి షడ్ దర్శనాలు మొత్తం 4 వేదాల యొక్క సారాంశం. అంటే ఒక్కొక్క విషయాన్ని తీసుకొని తయారు చేశారు అనమాట. కాబట్టి ఈ 6 దర్శనాలు ఉత్పన్నమయ్యాయి. 6 దర్శనాలు మీకు తెలుసు. మొట్టమొదటి ఏంటి? పూర్వమీమాంస. మొట్టమొదటి దర్శనం ఏంటండి? పూర్వమీమాంస. పూర్వమీమాంస అంటే వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పూర్వమీమాంస అనే దర్శనంలో, ఈ దర్శనంలో వాక్య సంరచన అంటే వేద మంత్రుల యొక్క సారాంశం, వేద మంత్రుల యొక్క అర్థాన్ని ఏ రకంగా అర్థం చేసుకునే విషయం అంతా కూడా ఈ విషయంలో ఉంది. అంటే దీన్ని పూర్వమీమాంస సామాన్యంగా చాలా మంది కర్మకాండ అంటారు. అంటే కర్మకాండ ఎందుకు చెప్పారంటే పూర్వమీమాంసను అంటే కర్మకాండంలో ఉండేటువంటి ఉదాహరణలతోటి మనకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారన్నమాట. అంటే కర్మకాండంలో మనకు ప్రత్యక్షం కనిపిస్తూ ఉంటే చేస్తూ ఉంటాం కాబట్టి ఆ కర్మకాండం యొక్క ఉదాహరణ ఇచ్చి చూపించారు కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. కాకపోతే వాస్తవంగా పూర్వమీమాంసలో వేదంలో ఉండేటువంటి అర్థాలను అర్థం చేసుకోవడం కోసం వాక్య సంరచన ఏ రకంగా ఉంటుంది, ప్రకరణాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అర్థాన్ని బట్టి ఏ రకంగా తీసుకోవాలి, వాక్య సంరచన యొక్క వేదం యొక్క సారాంశం అర్థం చేసుకోవడం కోసం ఈ పూర్వమీమాంసలో ఉంది. అంటే కర్మకాండం యొక్క ఉదాహరణతో
మనకి చెప్పేది అలా అనిపిస్తుంది కాకపోతే వాస్తవంగా వేదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రక్రియ విధి విధానం అంతా పూర్వమీమాంస ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మొట్టమొదటి దర్శనం పూర్వమీమాంస. రెండవ దర్శనం ఉత్తర మీమాంస. ఏంటంటే ఉత్తర మీమాంస. దీన్నే వేదాంత దర్శనం అని కూడా అంటాం. చాలా మంది ఇప్పుడు వేదాంతం చాలా రకరకాల మంది చెప్తూ ఉంటారు. ఏంటి వేదాంత దర్శనం. రెండోది ఏంటి దాన్నే ఉత్తర మీమాంస అని కూడా అంటాము, లేదా వేదాంత దర్శనం. వేదాంత దర్శనం ఇది. పూర్వమీమాంస ఎవరు రచించారు? పూర్వమీమాంస మహర్షి జైమిని మహర్షి ఈ సూత్రాలు రచించారు. పూర్వమీమాంసలో ఉండే సూత్రాలు రచించారు అన్నమాట. అంటే ఆయన సమాధి ద్వారా, ధ్యానం ద్వారా, తపస్సు ద్వారా వీటి యొక్క ముఖ్యమైన అంశాలను బయటికి తీయాలని చెప్పి వేదాలు అర్థం చేసుకోవడం కోసమే ఇట్లా సూక్ష్మ విషయాలను మనకు ఈ దర్శనం ద్వారా తెలియజేశారన్నమాట. కాబట్టి మహర్షి జైమిని పూర్వమీమాంసను అనే ఉండే సూత్రాలు రచించారన్నమాట. అంటే సూత్రకారుడు జైమిని మహర్షి. పూర్వమీమాంస రచించింది ఎవరు? జైమిని మహర్షి. నెక్స్ట్ ఉత్తర మీమాంస అంటే మహర్షి బాదరాయణ్. అంటే దీన్ని వ్యాస్ అని కూడా అంటారు. బాదరాయణ్ లేదా వ్యాస్ మహర్షి. వేదాంత దర్శనాన్ని రచించింది ఎవరు? బాదరాయణ్ లేదా వ్యాస్ మహర్షి. వేదాంత దర్శనం దీనికే ఉత్తర మీమాంస కూడా పేరని చెప్పాం. నెక్స్ట్ ఈ రెండు దర్శనాలు పూర్వమీమాంస, ఉత్తర మీమాంస లేదు, దీన్ని వేదాంత దర్శనం అని కూడా అంటాము. నెక్స్ట్ మూడవ దర్శనం ఏంటి? వైశేషిక దర్శనం. మూడోది ఏంటండి? అంటే క్రమం ఏదైనా పెట్టుకోవచ్చు. వైశేషిక దర్శనం. ఇది ఎవరి? మహర్షి కనాద్ రచించాడ. వైశేషిక దర్శనం ఉండే సూత్రాలను మహర్షి కనాదుడు రచించాడనమాట. కాబట్టి వైశేషిక దర్శనం ఎవరు రచించారు? మహర్షి కనాదుడు. తర్వాత నాలుగో దర్శనం న్యాయ దర్శనం. ఇది మహర్షి గౌతమ్ రచించాడు అన్నమాట. సూత్ర దర్శనం చేసినది మహర్షి గౌతమ్ ప్రణీతమైనది న్యాయ దర్శనం. ఈ న్యాయ దర్శనానికే తర్కశాస్త్రం అని చెప్పి రకరకాల అది న్యాయముక్తావళి, న్యాయమంజరి ఇవన్నీ న్యాయ దర్శనం నుంచి వచ్చినటువంటి. అంటే న్యాయ దర్శనాన్ని మహర్షి గౌతమ్ రచించినటువంటి సూత్రాలను అర్థం చేసుకోవడం కోసమే తర్కశాస్త్రము, న్యాయశాస్త్రము, తర్కమంజరి, న్యాయముక్తావళి ఇవన్నీ కూడా వాటిని అర్థం చేసుకోవడానికి కోసం అండి. కాబట్టి ఇవన్నీ సిలబస్ లో ఉన్నాయి. కాబట్టి ఒక విషయాన్ని పక్కకు తీసి అందులో మనం పరీక్షా పద్ధతి కోసం చదువుతూ ఉంటాం అన్నమాట. కానీ ముఖ్య ఇవన్నీ కూడా మహర్షి గౌతమ్ ప్రతిపాదించినటువంటి న్యాయ దర్శనం అర్థం చేసుకోవడం కోసమే. కాబట్టి మహర్షి గౌతమ్ ప్రతిపాదించింది న్యాయ దర్శనం. ఇదొక 4 దర్శనాలు. వైశేషిక దర్శనం మహర్షి కనాదుడు రచించాడు. న్యాయ దర్శనాన్ని మహర్షి గౌతమ్ రచించాడు అనమాట. తర్వాత యోగ దర్శనం తెలుసు, మహర్షి పతంజలి రచించారన్నమాట. అంటే వీళ్ళంతా ఓన్లీ సూత్రాలు రచించరండి. సూత్రం ద్వారా వ్యాఖ్యానం చేసేవాళ్ళు. సూత్రం ద్వారా అంత రహస్యం దాంట్లో ఉండేటన్నమాట. అంటే వాళ్ళు సమాధి ద్వారా, తపస్సు ద్వారా ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత ఇంకా వాళ్ళకు సామాన్య జనులకు కూడా వీటన్నిటి అర్థం చేసుకోలేకుండా అందరూ సమాధి యుక్తంగా ధర్మనిష్టంగా ఉండటం లేదు. వారికి సామాన్య జనులు కూడా ఏ రకంగా మనం చెప్పగలుగుతామనే ఉద్దేశంతో వాళ్ళు ఉండే వేదాల యొక్క సారాంశాన్ని కూడా ఈ షడ్దర్శన మాధ్యమంతో మనకు తెలియజేశారు అనమాట. కాబట్టి దీంట్లో ఏముందండి? ఏం చెప్పారు? యోగ దర్శనం ఎవరికి రచించారు? మహర్షి తర్వాత సాంఖ్య దర్శనం మహర్షి కపిల్ మహర్షి ఈ సాంఖ్య దర్శనం రచించారు. మహర్షి కపిల్ మహర్షి ఈ సాంఖ్య దర్శనాన్ని రచించారన్నమాట. ఇవన్నీ కూడా మనకు ఈ వేదాలు కావచ్చు, బ్రాహ్మణ గ్రంథాలు కావచ్చు, ఉపవేదాలు కావచ్చు, ఈ షడ్ దర్శనాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ముక్తిని పొందాలనే మనకు సందేశిస్తున్నాయి. సారాంశంగా మూలంగా తీసుకుంటే అంటే ఈ అన్ని గ్రంథాలు కూడా మన మానవుడి యొక్క ముఖ్య లక్ష్యం ముక్తిని పొందడమే. అంటే ఈ సాంసారిక బంధాలను తెంచుకొని నిత్య ఆనందాన్ని పొందడం కోసమే మనకు సందేశిస్తున్నాయట. అంటే ఈ సృష్టి బ్రహ్మాండం ఏదైతే ఉందో భోగాలను అనుభవించడం కోసము, ఇంకా ముక్తిని పొందడం కోసమే ఈ బ్రహ్మాండం యొక్క రచన జరిగిందన్నమాట. భోగాపవర్గార్థం దృశ్యం అని చెప్పి సాంఖ్య దర్శనం ఒక సూత్రం ఉన్నది. భోగాలను
అపవర్గ అంటే భోగం అంటే భోగాలను అనుభవించడం కోసం, భోగాలు అంటే పుణ్య భోగాలు కావచ్చు, అవి పాప భోగాలు కావచ్చు, అంటే అనుభవాలు ఏవైనా కావచ్చు. మనం మంచి చేసింటే వాటికి పుణ్యం అనుభవిస్తాము, పాపం చేసింటే దుఃఖాలను అనుభవిస్తామట. వాటిని అనుభవించడం కోసం ఇంకా అపవర్గం అంటే ముక్తి కోసమే ఈ సృష్టి యొక్క రచన జరిగింది. ఈ సృష్టి యొక్క ఉత్పత్తి ఎప్పుడో జరుగుతూ ఉంటుంది అంటే జీవాత్మ అన్ని కూడా ముక్తిలో వెళ్ళేంత వరకు సృష్టి యొక్క నిర్మాణం జరుగుతూనే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ప్రక్రియ బ్రహ్మాండం అంతా మానవ యొక్క ప్రయోజనం కోసమే ఉత్పన్నమైంది. కాబట్టి ఈ యథార్థంగా ఈ వేదాల యొక్క సారాంశం తెలుసుకొని మనం ముక్తిని పొందేంత వరకు ఈ ప్రకృతి యొక్క సంబంధం ఉంటుంది. ఎప్పుడైతే ముక్తిని పొందగలుగుతామో ఈ ప్రకృతి సంబంధం తెలుసుకొని మన నిత్య ఆనందంలో పరమాత్మ యొక్క ఆనందం లీనమైపోతాం. అంటే కేవలి భావంలో లీనమైపోతాం, అంటే నీ ఆత్మస్వరూపంలో లీనమైపోతావు ఇవి తెలుసుకున్న తర్వాత. సో ఈ రకంగా మనకు మొత్తానికి 6 దర్శనాలు చెప్పుకున్నాము. పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, దానికే వేదాంత దర్శనం అని కూడా అంటాము. అదేవిధంగా వైశేషిక దర్శనము మహర్షి కనాదుడు, తర్వాత న్యాయ దర్శనము మహర్షి గౌతమ్, తర్వాత యోగ దర్శనం మహర్షి పతంజలి రచించింది, తర్వాత సాంఖ్య దర్శనం అనేది మహర్షి కనాదుడు మహర్షి కపిల్ మహర్షి ఈ సాంఖ్య దర్శనం రచించాడు అన్నమాట. ఇందులో ఈ 6 దర్శనాలకు వీళ్ళంతా చెప్పింది కేవలం సూత్రకారులు, ఓన్లీ సూత్రాలు రచించారన్నమాట. కానీ ఆ సూత్రాలను కూడా అర్థం చేసుకో, అప్పట్లో సూత్రాలు రచించే కూడా అర్థం ఏదన్నమాట. కానీ కాలాంతంలో అది కూడా సూత్రాలు అర్థం చేసుకోలేకపోతుంది. ఏం చేశారంటే కొంతమంది మళ్ళీ వేరే మహర్షులు ఏం చేశారంటే వాళ్ళను అధ్యయనం చేసిన తర్వాత ఇది కూడా సూత్ర రూపంలో అర్థం చేసుకోలేకపోతున్నారు. వాటిని అర్థం చేసుకోవడం కొంచెం భాష్యం రాయాలి, దీనికి ఈ సూత్రానికి కొంచెం వ్యుత్పత్తి కొంచెం విస్తృతంగా వివరించి చెప్పాలి అని భాష్యం రచించారన్నమాట. ఏంటండి దానికి వ్యాఖ్యానం చేశారన్నమాట. దాన్ని భాష్యం అంటాం. ఏమంటండి భాష్యం. ఆ భాష్యాల్లో 6 దర్శనాలకు అన్ని మనకు ఉపలబ్ధం లేవండి. కొన్ని 3 దర్శనాలకు మాత్రం భాష్యం ఉపలబ్ధం అవుతుంది. పూర్వ మీమాంసకు మాత్రము శాబర ముని అంటే ఒక ఋషి తుల్యమైనటువంటి మంచి సాధకుడు, యోగి అన్నమాట. అతను శాబర ముని భాష్యం ఉపలబ్ధం అవుతుండే. అంటే పూర్వమీమాంస మహర్షి జైమిని రచించాడు. అంటే మహర్షి జైమిని సూత్రాన్ని పూర్వమీమాంసలో ఉండే దర్శనాల్లో పూర్వమీమాంస దర్శనంలో ఉన్నటువంటి సూత్రాలు రచించాడు అనమాట. ఆ సూత్రాలకు వ్యాఖ్యానము భాష్యము శాబర ముని. ఏంటి కింద రాసుకున్న భాష్యకారుడు శాబర ముని. పూర్వమీమాంసకు భాష్యకారుడు ఎవరు? శాబర ముని. అంటే దీనికి ఆ సూత్రాన్ని అర్థం చేసుకోవడం కూడా విస్తృతంగా వ్యాఖ్యానం చెప్పాడు అనమాట. దాన్ని శాబర భాష్యం అంటాం. ఓకే. అలాగే వేదాంత దర్శనానికి ఋషికృత భాష్యం ఉపలబ్ధం లేదండి. ఋషికృత భాష్యం అని చెప్పాను. ఋషికృత భాష్యం కానీ అన్య విద్వాంసులు, వేరే పండితులు, బాగా నైపుణ్యం కలిగిన వాళ్ళు, ఇంకా వేదానుకూలంగా ఆలోచించే వాళ్ళు మటుకు భాషలు ఉపలబ్ధమే. అందులో ముఖ్యమైన ప్రామాణికంగా మనకి శంకర భాష ఉంది. శంకరాచార్య రచించిన భాష ఉంది. శంకరాచార్యులు వేదాంతంలో మహర్షి వ్యాస్ బారదాన్ని రచించినటువంటి సూత్రాల మీద శంకర భాష రాసినమాట. ఆయన భాషని ఆ సూత్రాన్ని ఆధారం చేసుకుని ఒక భాషని ఉత్పన్నం చేశామట. చాలా మంది ప్రాయంగా ఆ భాషని చదువుతూ ఉంటుందన్నమాట. అంటే అదే కాకుండా శంకర భాష్యం కాకుండా వేరే విద్వాంసుల యొక్క భాష్యం కూడా ఉంది. కానీ ఇప్పుడు ఈ మహర్షి శంకరాచార్య ఇప్పుడు మన ప్రస్తుతంగా ఇప్పుడు తక్కువ కాలంలో వాడేనమాట. ఋషి కాలంలో ఉత్పన్నమైన వాడు కాదన్నమాట. మనకు ప్రత్యక్షంగా ఈ 150-200 సంవత్సరాల కిందనే మనం చూస్తున్నామట శంకరాచార్యుని. ఈ మధ్య కాలంలో వ్యక్తి అనమాట, కలియుగంలో ఉత్పన్నమైనటువంటి వ్యక్తి అనమాట. కాబట్టి శంకర భాష ఉపలబ్ధం ఉంది. ఎందుకంటే శంకరాచార్యులు వేదాల అనుకూలంగా ఆయన ప్రయత్నం చేశారు, వేదాలు స్థాపించడం కోసం ప్రయత్నం చేశారు. కాబట్టి వేదానుకూలంగా ఆయన ప్రయత్నం చేసి శంకర భాషను ఉత్పన్నం చేశారు. చాలా మంది ఇదే చదువుతుంటారు. కొన్ని వేరే విద్వాంసులు రాసిన భాషలు కూడా అవి కూడా చదువుతూ ఉంటారు. కొన్ని మనకు ఇప్పుడు ప్రస్తుతంగా శంకర భాష ఒకటి ఉపలబ్ధం అవుతుంది. వేరే ఒకటి బ్రహ్మముని భాష కూడా ఉపలబ్ధం అవుతుంది. ఈ వేదాంత దర్శనానికి ఉప్పదు మీద ఉత్తర మీమాంస అనే దర్శనం మీద భాష్యం ఏ ఉపలబ్ధమో ఒకటి బ్రహ్మముని భాష్యము, ఒకటి శాంకర భాష్యం. ఈ 2 భాషలు ఉత్పన్నమవుతాయి ప్రామాణిక గ్రంథాలు మనకు. ఇంకా వేరే విద్వాంసులు చాలా మంది రచించారు, అది వేరే విషయం. దాంట్లో కొన్ని మతభేదాలు ఉన్నాయి. ఇప్పుడు అందుకే ద్వైతము అద్వైతము అని చెప్పి రకరకాల దీంట్లో మార్పులు కనిపిస్తుంటాను. అది ఎందుకంటే యథార్థంగా తెలుసుకోకపోవడం వల్ల దీంట్లో మతభేదాలు చాలా ఉన్నాయి. మహోదయ జీ చెప్పండి శోభనాద్రి గారు. బ్రహ్మసూత్రాలు అనేది అదే కదా ఉత్తర మీమాంస భాష. బ్రహ్మసూత్రాలన్యా, వేదాంత దర్శనం అన్యా, ఉత్తర మీమాంస 3 ఒకటే. బ్రహ్మసూత్రాలన్యా అదే. ఎందుకంటే వేదాంత దర్శనం మొత్తం బ్రహ్మ గురించి ఉందండి. వేదాంత దర్శనం అంతా కూడా మొత్తం బ్రహ్మ యొక్క ప్రతిపాదన ఉంది, బ్రహ్మ గురించే ఉంది. ఈశ్వరు పరమాత్మ గురించి, విశ్వ యొక్క స్వరూపం ఏంటి దాని గురించి మొత్తం వ్యాఖ్యానించబడింది అనమాట. ఓకే. నెక్స్ట్ ఏం చెప్పి వైశేషిక దర్శనం. వైశేషిక దర్శనంలో మొత్తం పదార్థాల గురించి ఉన్నాయి. ఆయన అంటే కొన్ని
ఆ ఏంటివంటే ఇవి సామాన్య విశేష సమవాయ. ఏంటి? షడ్ పదార్థాలు ఉన్నాయి. ఒకటి మొట్టమొదటి గుర్తు రావడం లేదు. 6 పదార్థాల గురించి వైశేషిక దర్శనంలో ఉంది. సామాన్య విశేష సమవాయ 3 గుర్తు వచ్చి మొట్టమొదటి 3 గుర్తు రావడం లేదు. చెప్తా అండి. సో వైశేషిక దర్శనం అంతా కనాద్ అంటే 6 పదార్థాలను అర్థం చేసుకుంటే మనకు ముక్తి కలుగుతుంది చెప్పారన్నమాట. అక్కడేమో వేదాంత దర్శనంలో ఈశ్వరి బ్రహ్మ గురించి స్వరూపం తెలుసుకుంటే మనకు ముక్తి కలుగుతుంది. పూర్వ మీమాంసలో మనకు వేదాం యొక్క ఆ సారాంశాన్ని మనం వాక్య రూపంలో మనం అర్థం చేసుకుని, అంటే విధి విధానం చదువుకొని మనం వేదాల యొక్క సారాంశం అర్థం చేసుకుని, వేదాల యొక్క సారాంశాన్ని అర్థం చేసుకున్నాం అనుకోండి, వేదాల యొక్క రహస్యాన్ని అర్థం చేసుకుంటే కూడా మనకు ముక్తి కలుగుతుంది చెప్పి అట్లా ఒక్కొక్క దర్శనంలో ఒక్కొక్క విషయాన్ని, అంటే 4 షడ్దర్శనల యొక్క సారాంశం కూడా ముక్తిని పొందడం కోసం మనకు ప్రేరేపిస్తున్నారు. సారాంశం అంతా కూడా అదే మనకు ప్రేరణ కలుగుతుంది. ప్రేరణ మనకు యథార్థం కనిపిస్తుంది. సరే, నెక్స్ట్ న్యాయ దర్శనం. న్యాయ దర్శనంలో మొత్తం అంతా న్యాయం గురించి, తర్కం గురించి అన్నమాట. న్యాయ దర్శనంలో 24 పదార్థాలు, 24 కాదు, జన్మ, ప్రవృత్తి, మిథ్య అని చెప్పి కొన్ని 16 పదార్థాలు ఉన్నాయి. 16 తత్వాలు ఉన్నాయండి. ఆ 16 తత్వాలను తెలుసుకుంటే గిన ముఖ్యంగా 16 తత్వాల నుంచి వ్యాఖ్యానం అన్నమాట. ఆ 16 తత్వాలను తెలుసుకుంటే ముక్తి కలుగుతుందని చెప్పి అక్కడ చేశామన్నమాట. అట్లా ఒక్కొక్క దశలో ఒక మెయిన్ బిందువులు ఉన్నాయి. అవి తెలుసుకుంటే ముక్తి కలుగుతుంది. ఏదైనా ఏవి తెలుసుకుంటే ముక్తి కలుగుతుంది అంటే యథార్థ జ్ఞానం కలిగినప్పుడు అన్ని తెలిసిపోతాయన్నమాట. కాబట్టి న్యాయదర్శనం తర్కం గురించి, న్యాయం అంటే ఎలా ఉండాలి, తర్కశాస్త్రం గురించి, న్యాయ అన్యాయం గురించి, ధర్మాధర్మం గురించి మొత్తం అక్కడ యథార్థంగా చెప్పబడింది అనమాట. కాబట్టి అక్కడ ముఖ్య 16 పదార్థాలు ఉన్నాయి. ఆ 16 పదార్థాలను తెలుసుకుంటే ముక్తి కలుగుతుందని చెప్పి అక్కడ గౌతమ మహర్షి చెప్పారు. తర్వాత యోగ దర్శనం. యోగ దర్శనంలో ముఖ్యంగా అష్టాంగ యోగం ద్వారా మనము అభ్యాసం చేసి, యోగాభ్యాసం ద్వారా మనం ముక్తిని పొందవచ్చు అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. అది క్లాస్ చెప్పుకుంటున్నాం. అది వాటి యొక్క సారాంశం, మహర్షి పతంజలి యొక్క సారాంశం కూడా అష్టాంగ యోగం ద్వారా మనం ముక్తిని పొందవచ్చు. తర్వాత మహర్షి కపిల్ సాంఖ్య దర్శనంలో దీంట్లో ముఖ్య విషయం, ప్రతిపాదన విషయం ఏంటంటే అక్కడ 24 తత్వాలు ఉన్నాయండి. ప్రకృతి మహాన్, మహతో, అహంకార, తన్మాత్రభే పంచభూతాన్ని, అలాగే మొత్తం 24 పదార్థాలు. వీటన్నిటి యథార్థంగా తెలుసుకుంటే ముక్తి కలుగుతుందంట. ఇక్కడ సాంకేతిక ఇవి మనం చెప్పినట్టువి ఎలా ఉత్పన్నమై, ప్రకృతి నుంచి ఈ బ్రహ్మాండం, సృష్టి, శరీరం అంతా ఎట్లా ఉత్పన్నమైంది, వాటి యొక్క యథార్థం, బ్రహ్మాండం ఈ పిండం గురించి యథార్థంగా తెలుసుకుంటే నీకు ముక్తి కలుగుతుంది అని చెప్పి ఆ విషయాన్ని ముఖ్యంగా తీసుకొని సాంఖ్య దర్శనంలో మహర్షి కపిల్ వ్యాఖ్యానించారన్నమాట. ఓకే, సరే. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటామంటే శాబరముని భాష్యం పూర్వ మీమాంస దొరుకుతుంది. వేదాంత దర్శనానికి భాష్యం ఏది ఉపలబ్ధం అంటే ఒకటి శాంకర భాష్యం, ఒకటి బ్రహ్మముని భాష్యము. తర్వాత వైశేషిక దర్శనానికి వేరే విద్వాంసుల భాష్యాలు, ఋషికృత భాష్యం ఉపలబ్ధం లేదండి. ఋషికృత భాష్యం ఉపలబ్ధం లేదు. శాంకర భాష్యం కూడా లేదు మనకు. అది నాకు తెలియదు, నాకు తెలిసి శాంకర భాష్యం కూడా లేదు. వేరే విద్వాంసుల భాష్యం ఉంది. ఒకటి బ్రహ్మముని భాష్యం ఉందండి. బ్రహ్మముని భాష్యం ఉంది. కాబట్టి వైశేషిక దర్శనం మీద, సూత్రాల మీద భాష్యకారులు ఎవరున్నా అంటే బ్రహ్మముని భాష్యం, వేరే విద్వాంసులు ఇంకా ఉండొచ్చు. ఒకటి నాకు ప్రామాణికంగా చదివించి చెప్తున్నాను. బ్రహ్మముని భాష్యం, వేరే భాషలు కూడా ఉంటాయి. కొంచెం అంటే వేదానుకూలంగా, సిద్ధాంతానుకూలంగా రచించింది అనమాట, భాషని రచించింది అనమాట. నెక్స్ట్ న్యాయదర్శనం మీద ఇది ఋషికృత వాత్స్యాయన భాష్యం, ఇది రాసుకోండి. వాత్స్యాయన్, మహర్షి వాత్స్యాయన్, మన పేరు విని ఉంటారు మీరు చాలా మంది. కానీ న్యాయదర్శనం మీద ఋషికృత భాష్యం ఇప్పటి వరకు ఉపలబ్ధం అనమాట. మహర్షి వాత్స్యాయన భాష్యం ఉపలబ్ధం. అది విద్వాంసు రాసింది కాదు, ఈ కాలం విద్వాంసు రాసింది కాదు. పూర్వకాలంలో ఋషి మహర్షి ఎవరిన వాత్స్యాయన మహర్షి రాసిన భాష్యం ఇప్పుడు కూడా ఉపలబ్ధం. కాబట్టి వాత్స్యాయన భాష్యం న్యాయదర్శనం మీద మహర్షి గౌతమ్ రచించినటువంటి సూత్రాల మీద ఆ సూత్రాన్ని ఆధారం చేసుకుని వ్యాఖ్యానించింది మహర్షి వాత్స్యాయన్ భాష్యం ఉపలబ్ధం అవుతుంది. కాబట్టి మహర్షి భాష్యకారుడు మహర్షి వాత్స్యాయన్ అని రాయండి. భాష్యకారుడు, న్యాయదర్శనం యొక్క భాష్యకారుడు మహర్షి వాత్స్యాయన్. తర్వాత యోగ దర్శనానికి మహర్షి వ్యాస్ మహర్షి యొక్క, ఇది కూడా ఋషికృత భాష్యం ఉపలబ్ధం అండి. ఇది కూడా ఋషికృత భాష్యం ఉపలబ్ధం. అందుకే భాష్యకారుడు అంటే మహర్షి పతంజలి రచించిన సూత్రాల మీద వ్యాస భాష్యం ఉపలబ్ధం మనకు, వ్యాస భాష్యం. అందుకే మహర్షి వ్యాస భాష్యం. తర్వాత సాంఖ్య దర్శనానికి కూడా ఋషికృత భాష్యం ఉపలబ్ధం లేదు. అన్ని విద్వాంసులు రచించిన భాష్యం ఉంది. అందులో ఒకటి బ్రహ్మముని భాష్యం. ఈ బ్రహ్మముని అనే స్వామి సన్యాసి అంటే సిద్ధాంతానుకూలంగా, అంటే ఇప్పుడు చాలా దాదాపుగా 50-70 ఏళ్ళ వయసు కలిగినటువంటి, అంటే సంవత్సరాలు అయిపోయిందంట. అంటే పూర్వకాలంలో దాదాపుగా 50 ఏళ్ళ కిందటి ఉన్నటువంటి మంచి సాధకుడు ఆయన. ఈ వేదాలన్నీ అధ్యయనం చేసిన తర్వాత ఆయన
మంచి సంస్కృత పండితుడు విద్వాంసుడు అనమాట. ఈయన కూడా వేదానుకూలంగా ఆయన ఒకటి బ్రహ్మముని భాష్యాన్ని రచించాడు ఆ సూత్రాల మీద. కాబట్టి బ్రహ్మముని భాష్యం 6 దర్శనాల మీద ఈ భాష్యం ఉపలబ్ధం అవుతుంది. కాబట్టి సాంఖ్య దర్శనం బ్రహ్మముని భాష్యం. ఇంకా వేరే విద్వాంసుల యొక్క భాష్యాలు ఉత్పన్నం ఉన్నాయి. సాంఖ్య దర్శనం మీద కొన్ని ప్రాచీన విద్వాంసులు పండితులు సాధకులు రాసిన భాషలు ఉపలబ్ధం అవుతాయి. అందులో ఒకటి ప్రామాణికంగా ఒకటి నాకు తెలిసింది బ్రహ్మముని భాష్యం అని చెప్పాను. సో మొత్తానికి 6 దర్శనాలకు ఋషికృత భాష్యాలు ఏవి ఉత్పన్నం అవుతాయని మనకు ఉన్నాయంటే ఒకటి శాబరముని భాష్యం పూర్వమీమాంస, తర్వాత ఒకటి శాంకర భాష్యం అని ప్రామాణికము, తర్వాత గౌతమ్ మహర్షి గౌతమ్ రచించిన సూత్రాల మీద వాత్స్యాయన భాష్యం, ఇది ఋషికృత భాష్యం వాత్స్యాయన భాష్యము, తర్వాత వ్యాస భాష్యం యోగ దర్శనం. ఇవి మనకు ప్రామాణిక గ్రంథాలండి. ఓకేనా? సో ముఖ్యంగా ఋషికృత భాషలు వాత్స్యాయన భాష్యం ఒకటి, వ్యాస భాష్యం ఒకటి, శాబరముని భాష్యం ఒకటి. ఈ 3 ఋషికృత భాషలు ఉపలబ్ధము. మిగిలిన 3 దర్శనాలకు మంచి పండిత్యం కలిగిన విద్వాంసు రచించినటువంటి భాష్యాలు ఉత్పన్నమవుతాయి, కానీ ఋషికృత భాషలు మటుకు ఈ 3. కాబట్టి ఈ రకంగా మనకు ఇప్పుడు ఉపలబ్ధమైనటువంటి ఇవి మనం చూసాం. కాబట్టి ఈ 6 దర్శనాలు మనం ఇవి చెప్పుకున్నామండి. ఓకే. సో ఈ రకంగా 4 వేదాలు, 4 బ్రాహ్మణాలు, 4 ఉపవేదాలు, ఇంకా 6 దర్శనాలు. ఓకేనా? ఆ దర్శనాలు ఎవరు ఏ ఋషి రచించారని చెప్పి చూసాం మనం. అలాగే 6 దర్శనాలు ఎలాగ ఉన్నాయో 6 అంగాలు ఉన్నాయి, వేదాంగాలు అంటాం. 6 అంగాలు ఉన్నాయంటే వేదాంగాలు అంటే ఇంకా కూడా ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ఈ వేదాలను, ఈ దర్శనాలను, బ్రాహ్మణ గ్రంథాలను, ఇంకా ఈ షడ్దర్శనం అర్థం చేసుకోవడం చాలా అంటే కాలాంతరంలో కొన్ని ఏళ్ళు గడిచిపోయిన తర్వాత, వర్షాలు గడిచిపోయిన తర్వాత వాటిని అర్థం చేసుకునే కష్టం. ఇంకా బుద్ధి మందగించిపోతున్నాం కాలాంతరంలో. బుద్ధి మందగించిపోవడం వల్ల ఏం చేశారు, ఇంకా ఏదో ఒక రకంగా వీటిని అన్నిటినీ దర్శనాలను, వేదాలను, ఉపవేదాలను అన్ని అర్థం చేసుకోవాలంటే 6 అంగాలను ఉత్పన్నం చేయాలి అని చెప్పి ఋషి మహర్షులు అంతా ఆలోచించి ఏ రకంగా రక్షించాలి అని రక్షణ కోసం అని చెప్పి 6 అంగాలను తయారు చేశారు. ఏంటండి? 6 అంగాలు. వాటిని వేదాంగాలు అంటాం. వేదం యొక్క అంగాలు అంటే వేదం యొక్క అంగాలను అర్థం చేసుకోవడం కోసం ఈ అంగాలను ఉత్పన్నం చేశారు. ఏంటి 6 అంగాలు? వేదాంగాలు 6. ఏంటి అవి అంటే రాసుకోండి. శిక్ష, ఒకటి శిక్ష, రెండవది కల్పము, శిక్ష కల్పు, మూడవది వ్యాకరణం, నాలుగవది నిరుక్తము, శిక్ష కల్పు వ్యాకరణం నిరుక్తం. 5వది చందు శాస్త్రం, 6వది జ్యోతిషం. ఇవి 6 అంగాలు, వేదాంగాలు అంటాం. ఏంటండి? వేదాంగాలు. వీటన్నిటి పైన చెప్పినట్టు అన్నిటి అర్థం చేసుకోవడం కోసం ఇట్లయితే కాలు ముందు శబ్దం యొక్క స్వరూపం అర్థం చేసుకున్నప్పుడు వీటి యొక్క అర్థం చేసుకోవచ్చు అని చెప్పి మళ్ళీ ఋషి మహర్షులంతా ఆలోచించి ఏం చేశారంటే ఈ షడంగాలను, వేదాంగాలను రచించారనమాట. శిక్ష, కల్పు, వ్యాకరణం, నిరుక్తు, చందు, జ్యోతిష్ శాస్త్రాలను ఈ 6 అంగాలను ఉత్పన్నం చేశారన్నమాట. అది ఈ రకంగా వీటిని అర్థం చేసుకోవడం ఇది మన ప్రక్రియ అండి. చూడు, ఇప్పుడు ఉండేది వైదిక ప్రణాళిక పద్ధతి ఏముంది, ఇవన్నీ గ్రంథాలు మనకు ఉపలబ్ధం అండి. ఈ రకంగా వచ్చింది అనమాట పరంపర. ఈ రకంగా లాస్ట్ వరకు ఇంతవరకు వచ్చింది. కానీ కాలాంతరంలో ఈ షడంగాలను కూడా అర్థం చేసుకోలేకపోయేసరికి మన వాళ్ళు కొంతమంది విద్వాంసులు చేశారు. రకరకాల లఘు సిద్ధాంత కౌముది, అంతకని ఇంకా వేరే కౌముది, రకరకాల చాలా ప్రయత్నం చేశారు. మళ్ళీ ఈ వ్యాకరణం చదువుకోవడం కోసం కూడా అర్థం కాకపోయేసరికి ఆ గ్రంథాలు అర్థం చేసుకోవడానికి ఇంకా చాలా ప్రయాణం చేసి అంటే ఎక్కువ ప్రయత్నం చేసి వేరే గ్రంథాలు రచించామట. అవి కూడా అర్థం కావడం లేదు. అర్థం కాకపోయేసరికి ఏం చెప్పారు, ఇంకా భిన్న పుస్తకాలు తయారు చేస్తున్నామట అర్థం చేసుకోవడం కోసం. ఇంకా దాంట్లో నుంచే కొన్ని చిన్న వాక్యాలు రచించి ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తున్నామట. అంటే కాలాంతరం బుద్ధి మందగించుకుంటూ పోయే కొద్దీ మనకి పుస్తక యొక్క పరిణామం పెరుగుతూ పోతున్నామట. లాస్ట్కి ఏ పరిస్థితి వచ్చింది మనకు, ఇంకా ఇవన్నీ ఎన్ని గ్రంథాలు రచించడం వేస్టే అని చెప్పి మన సంస్కృత భారతి వాళ్ళు ఏం చేస్తున్నా అంటే మనకు ముఖం ఏదో ఒక రకం సంస్కృతం ఉండాలి, భవతః నామకీయం భవత్యాహ నామకీయం అని చెప్పి అక్కడ ఏదో ఒక ముఖంలో వచ్చే విధంగా పుస్తకాలు అవసరం లేదు, అన్ని పక్క తీసి పడేయండి, కేవలం ఈ రకంగా ప్రయత్నం చేద్దామని ఏదో ఒక రకంగా సంస్కృతం రక్షించాలి. అంటే వీళ్ళ సదుద్దేశం కూడా మంచి ఉద్దేశం. అంటే నిందాత్మక చెప్పడం లేదు, స్తుత్యాత్మక చెప్తున్నామట. ఏదో ఒక రక్షించాలి. అందరి ప్రయత్నం ప్రాచీన కాలం నుంచి ఋషి మాత్రం రక్షించడం కోసం ప్రయత్నం చేస్తూ వస్తున్నాం అనమాట. లాస్ట్కి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం, ఏదో ఒక సంస్కృతం రక్షించాలి. ఈ పుస్తకాలతో కావడం లేదు. ఎన్ని పుస్తకాలు రచించుకుంటూ వచ్చాం మనం, లాస్ట్ కు వీటిని అర్థం చేసుకోవడం వీటిని అర్థం చేసుకోవడం అటు లఘు సిద్ధాంతకం ఇంకా ఇప్పుడు చిన్న గ్రంథాలు చిన్న ప్రకరణాలు బయట తీసి చదువుతూ వస్తున్నాం అన్నమాట. లాస్ట్ గా అవన్నీ అవసరం అని చెప్పి పక్కన పెట్టేసి ఇప్పుడు మనం
సప్తాహ శిబిరాల్లో మనం కేవలం మౌఖికంగా చెప్పుకుంటూ కూర్చున్నమాట. కానీ రక్షణ కోసం అందరికి లక్ష్యమే ఉంది, రక్షణ అనే సదుద్దేశమే ఉంది. అంటే మన బుద్ధి మందగించకపోయేసరికి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్తున్నా అనమాట. అందరికి రక్షించే భావన ఉంది అందరికీ. ఆ రక్షణ చూడు ఎంతవరకు వచ్చిందో అంటే మన ఆలస్యం, ప్రమాదం, బుద్ధి మాంద్యం కావడం వల్ల ఇలాంటి పరిస్థితి లాస్ట్ ఈ రకంగా వచ్చి మనం రక్షించడానికి వస్తున్నాం. లాస్ట్ ఇదే రకంగా మనం చిన్న చిన్న వాక్యాలు చెప్పుకోవాల్సి వస్తుందన్నమాట. అప్పుడు యథార్థంగా సహజంగా చదువుకునే వాళ్ళు కాబట్టి అందరూ కూడా అప్పటి నుంచి మొట్టమొదటి ప్రణాళిక ఎక్కడ వస్తుంది అంటే రక్షించాలనే భావన. ఏదో రకంగా మన వేదాలను, మన వైదిక సంస్కృతి, మన వైదిక సంప్రదాయాలను రక్షించుకోవాలని చెప్పి అందరం ప్రయత్నం చేస్తున్నాం. కానీ మన నైతిక విలువలను, మన సంప్రదాయాలను, మన ధర్మాలను, మన కర్తవ్యాన్ని మర్చిపోవడం వల్ల ఇలాంటి దుర్గతి వచ్చేసిందన్నమాట. అందుకే మన ప్రతి ఒక్కరు ఇప్పుడు అస్తవ్యస్తం కావడానికి, మన హిందువులంతా విఘటించిపోవడానికి కారణం ఏంటంటే నిజంగా మన ధర్మాలను, మన నైతిక విలువలను, మన సంప్రదాయాలను మనం మర్చిపోవడమే. ప్రతి ఒక్కరికి ఎవరి దాయత్వం ఏదైతే ఉందో ఆ ధర్మాలను మర్చిపోయాం కాబట్టి మనకి ఇలాంటి దుస్థితి వచ్చిందన్నమాట. విఘటన శక్తి వచ్చింది. సంఘటన మీద అంతే విఘటన ఉందన్నమాట. అంటే స్వార్థపరులు అయిపోయామన్నమాట. ఎందుకు? మన కర్తవ్యాలు, మన ధర్మాలను చదువుకోకపోవడం వల్లనే. కానీ ఈ రకంగా ఈ పరిస్థితి వచ్చింది. ఈ రకంగా దక్షిణావతి 9 చిన్న చిన్న వాక్యాలు చెప్పుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఇవి సహజంగా స్వాభావికంగా నేర్చుకునే వాళ్ళం. అలా అంతిమ వేదాల వరకు వెళ్ళే వాళ్ళం అన్నమాట. వేదాలు 25 గురుకులాలు విద్యాభ్యాసం చేసి మొత్తం వేద పర్యంతం చదువుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనకు సామాన్యం చదువుకోవాలని పెద్ద కష్టం అయిపోతుంది. ఏదో ఆశ్చర్యంగాత్మకంగా ఏదో ముఖంలో 2-3 పదాలు చదువుకుంటేనే మన సంస్కృతి ఎంతో పెద్ద పండితులుగా భావిస్తూ ఉన్నామన్నమాట. అంటే అలాంటి దుస్థితికి వచ్చేసాం. పరిస్థితి కలియుగం ఆ విధంగా మన పాశ్చాత్య ప్రభావం, పాశ్చాత్య సభ్యత అనేది మన మీద ఆ విధంగా హ్యాపీగా మన మీద ఆ ప్రభావం చూపించిందన్నమాట. కాబట్టి మనం మన ధర్మాలను, మన కర్తవ్యాన్ని తెలుసుకొని ఇప్పటికైనా మనం అటువైపు మొగ్గు చూపాలని చెప్పి మనం మన సంకల్పం తీసుకుని అటువైపు ప్రయత్నం చేయాలి. మన పిల్లలను కూడా అటువైపు పంపించాలి. ఏదో ఒక రోజు ఎప్పుడు అలాగే ఉండాలి. ఖచ్చితంగా మళ్ళీ ఈ మార్గంలోకి రావాల్సిందే. ఆత్మశాంతి, ఆత్మ కళ్యాణం, సమాజ కళ్యాణం ఎలా కలుగుతుందంటే మన వైదిక విధి విధానం పద్ధతి ఏదైతే ఉందో ఆ వైదిక విధి విధానం ప్రకారం అది సాధ్యమవుతుంది. కాబట్టి ఈ భౌతిక పాశ్చాత్య సభ్యత విద్యల వల్ల మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేము. అస్తు. సో ఈ రకంగా ఏదో అనుకోకుండా ఈ రోజు అలా వచ్చింది. బ్రహ్మ గురించి వచ్చింది కాబట్టి విషయము. అక్కడి నుంచి ఈ బ్రహ్మ నుంచి ఇటువంటి గ్రంథాలు రచించుకుంటే ఋషి పరంపర మనకు స్టార్ట్ ఈ రకంగా వచ్చేసిందండి మనకు ఈ పరంపర. కాబట్టి ఈ రకంగా అందరూ రక్షించడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాము. మన సంప్రదాయాలను, మన నైతిక విలువలను అర్థం చేసుకోవడం కోసమే మనం ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అస్తు. ఈ రకంగా మనకు వైదిక విద్యా ప్రణాళి ఈ రకంగా ఉంది. కాబట్టి మనం ఈ రకంగా అవన్నీ చదువుకోవాలి. కాబట్టి ముందు షడంగాలు చదువుకున్నామంటే, వ్యాకరణం చదువుకున్నామంటే మనకు వాటి మీద ఒక శబ్ద స్వరూపం మీద అర్థం చేసుకోవాలి. శబ్ద స్వరూపం అర్థం చేసుకున్నప్పుడు వాటి యొక్క అర్థం మీద కూడా త్వరగా ఐడెంటిఫై చేసుకునే శక్తి, సామర్థ్యం, సూక్ష్మంగా ఋషి యొక్క అభిప్రాయాన్ని, ఆ విద్వాంసుల యొక్క అభిప్రాయాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం మనకు కలుగుతుంది. కాబట్టి ముందుగా మనలో సంస్కృతం అనేది శబ్దం యొక్క స్వరూపం అనేది మనం సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి, వ్యాకరణయుక్తంగా అర్థం చేసుకోవాలి. ఈ రకంగా మనకు ఋషి పరంపర అనేది ఈ రకంగా ఉత్పన్నమైంది. ఈ రకంగా గ్రంథాలు ఉన్నాయి. ఇవి మన గ్రంథ సంరచన. ఈ రకంగా ఇవన్నీ చదువుకుంటే ఆటోమేటిక్ గా సమస్త సంపూర్ణ వికాసం మనకు కలుగుతుంది. ఇప్పుడు షడంగాలు, 4 వేదాలు, 4 ఉపవేదాలు, 4 బ్రాహ్మణ గ్రంథాలు, 6 దర్శనాలు, 6 అంగాలు, ఇవి మనకు వైదిక విద్యా ప్రణాళిక. ఇవి ఈ గ్రంథాలు మనకు ఈ రకంగా చదువుకుంటూ వెళ్ళాలి. ఇవి మనకు నేర్పే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నది. కేవలం వేదాంగాల వరకు, షడంగాలు, షడ్దర్శనాల వరకే చెప్తూ ఉంటారు. కానీ తర్వాత 4 ఉపవేదాలు చెప్పేవాళ్ళు, 4 బ్రాహ్మణ గ్రంథాలు చెప్పేవాళ్ళు, తర్వాత వేదాలు చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. అంటే అర్థ సహితంగా కేవలం మంత్రపాఠం కాదండి, అర్థపూర్వకంగా చెప్పేవాళ్ళు ఇప్పుడు ఆ పరంపర నష్టమైంది. చెప్పేవాళ్ళు తక్కువైపోయారు. సామాన్యంగా వేద మంత్రాల యొక్క మధ్య మధ్య మంత్రాలు తీసుకొని చెప్పడం వేరే విషయం. అట్లా అందరూ వేదాల యొక్క సాధన చెప్తూ ఉన్నారు, అది వేరే విషయం. కానీ యథావిధిగా క్రమపూర్వకంగా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఆ పరంపర అంటే ఉన్నారు పూర్తిగా లేదని కాదు, అంటే పరంపర నష్టం అయిపోయింది. కేవలం వ్యాకరణం వరకు లేదా షడ్దర్శనం వరకు కొంచెం అంతవరకు నిలబడిపోయినాం. మన పరిస్థితి ఇప్పుడు అంతవరకు నిలబడిపోయింది. కానీ మనం ఇవన్నీ ఇప్పుడు విద్యా ప్రణాళిక అయితే మనం చెప్పుకున్నాం. మన ముఖ్య లక్ష్యం అంటే వేదాల వరకు మనం వెళ్ళినప్పుడే, మనం యథార్థంగా తెలుసుకున్నప్పుడే మనం ముక్తిని పొందగలుగుతాం, ఆనందాన్ని పొందగలుగుతాం, మన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం అండి. అస్తు. ఇది ప్రణాళిక. సో మీ జిజ్ఞాసని బట్టి ఏదో అనుకోకుండా ఈ విషయం వచ్చింది. ఒకటి మన సంప్రదాయాలు తెలుసుకోవాలి, మన విద్యా ప్రణాళిక తెలుసుకోవాలి, కాబట్టి వైదిక వాంగ్మయాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఈ వైదిక వాంగ్మయం యొక్క పరిచయం ఒకసారి చూపించే ఈ రకంగా ఉంటుందని చెప్పి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ ఏ స్థితిలో ఉన్నామని చెప్పి మీకు కొంచెం స్వరూపం చూపించాను. అస్తు. ఇప్పుడు చెప్పిన దాంట్లో సందేహం ఉందండి? చాలా థ్యాంక్స్ అండి. ఇవన్నీ మేము రాసుకున్నాము. ఒక బాగుంది, చాలా వివరంగా చెప్పారు గురువు గారు. ధన్యవాదాలు గురువు గారు, చాలా బాగా చెప్పారు. చాలా బాగుంది.
ఓకే అండి. సో మిగిలిన పాఠం మనం ధన్యవాదాలు గురుగారు, ధన్యవాదాలు. అభ్యాసం గురువు మనం గారు ఉపనిషత్తులు ఎక్కడ వస్తాయి మరి ఇందులో? ఉపనిషత్తులు కూర్చోండి దీంట్లో వస్తాయండి. ఇవి అంటే వేదాల యొక్క అంశాలనే, అంటే 4 వేదాల యొక్క అంశాలు ఈ ఉపనిషత్తులు. అవి చెప్పాల్సింది, అవి చెప్పలేదు. సరే చెప్తాను. మనం ప్రశ్న ఉపనిషత్తు అవి రేపు చెప్తానులేండి, టైం ఎక్కువ అయిపోయింది. ఈ 11 దర్శనాలు ఉన్నాయండి, అవి దీంట్లో. షడ్దర్శనాల తర్వాత మనం ఉపనిషత్తులు చెప్పుకోవచ్చు. 11 ఉపనిషత్తులు ఈశ, కేన, కట, ముండక, మాండుక్య, చాందోగ్య, ఇవన్నీ 11 ఉపనిషత్తులు ఉన్నాయండి. దర్శనాల తర్వాత వస్తాయి. దర్శనాల తర్వాత వస్తాయి. ఇవన్నీ ఆధ్యాత్మిక గ్రంథ, అంటే వేదాలు, యజుర్వేదం యొక్క శాఖను తీసుకొని, ఋగ్వేదం కొన్ని మధ్యలో ఉండే శాఖలను తీసుకొని కొన్ని అర్థం చేసుకోవడం కోసం, ప్రేరేపించడం కోసం మనకు ఈ ఉపనిషత్తులు తయారు. అంటే ముఖ్యంగా ముక్తి యోగ మార్గం వెళ్ళాలనుకునే వాళ్ళు, ఆధ్యాత్మిక మార్గం వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ ఉపనిషత్తులు అండి మొత్తం ఆధ్యాత్మికం చూపిస్తూ ఉంటాయి. ఈ దర్శనాల తర్వాత ఈ 11 ఉపనిషత్తులు అండి. ఈశ, కేన, కట, ముండక, మాండుక్య, ఐతరేయ, చాందోగ్య, ఇంకా 3 ఉన్నాయి. అట్లా ఈ 11 దర్శనాలండి. సారీ, 11 ఉపనిషత్తులు. బృహదారణ్యక జీ, ఈశోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ముండకోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు, చాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యోపనిషత్తు, మాండుక్య, మొత్తం వచ్చేసాయా? ఈ రకంగా 11 ఉపనిషత్తులు అండి. ఈ 11 ఉపనిషత్తులు తైత్రీయోపనిషత్తు, బృహదారణ్యక మొత్తం వచ్చేసాయి ఇప్పుడు. ప్రశ్న, బృహదారణ్యక, చాందోగ్య, ఈ రకంగా మొత్తం 11 ఉపనిషత్తులు అండి మనకు. ముండకోపనిషత్తు. ఇప్పుడు కేన, కఠ, ముండక, మాండుక్య, ప్రశ్న, ఐతరేయ, బృహదారణ్యక, చాందోగ్య, వచ్చేసాయా? గురుగారు ఈశావాస్యోపనిషత్తు, గురుగారు 9 వచ్చినాయి గురుగారు. ఒక్క నిమిషం మనకి ఎందుకు, క్రమంగా రాసుకోండి, మనకు తెలుస్తుంది. ఈశోపనిషత్తు ఒక రాసుకోండి. ఈశోపనిషత్తు ఒకటి. రెండవది కేనోపనిషత్తు, ఒక్కోటి రాసుకోండి. కఠోపనిషత్తు మూడవది. ఈ క్రమం వెనక ముందు ఇబ్బంది లేదు, మనకు 11 రావాలి. కఠోపనిషత్తు, ఈశ, కేన, కథ, ప్రశ్నోపనిషత్తు నాలుగవది. 5వది ముండకోపనిషత్తు. 6వది మాండుక్యోపనిషత్తు. 7వది బృహదారణ్యోపనిషత్తు. బృహదారణ్యోపనిషత్తు తర్వాత తైత్రీయోపనిషత్తు 8వది. తైత్రీయోపనిషత్తు. గురుగారు 7వది ఏది గురుగారు? బృహదారణ్యోపనిషత్తు. 8వది తైత్రీయోపనిషత్తు. తర్వాత చాందోగ్య. తర్వాత ఐతరేయోపనిషత్తు ఇంకొకటి ఉంది. చాందోగ్య, ఐతరేయోపనిషత్తు. ఇప్పుడు శ్వేతాస్వతర ఉపనిషత్తు. శ్వేతాస్వతర ఉపనిషత్తు. ఇవి 11 అండి, అతి ఉత్తమం. ఈ 11 ఉపనిషత్తులు ఉంది మనకి. శ్వేతాస్వతర ఉపనిషత్తు.
ఈ 11 ఉపనిషత్తులో నిజంగా చాలా ఇవి ఇతిహాసంలో, అంటే మన ప్రాచీన కాలంలో ఉండే రాజా మహర్షులు ఋషులు ఎవరైతే ఉన్నారో వాటిని ఇతిహాసం చెప్పుకుంటూ మనకు ఉదాహరణతోటి మనకు బాగా అర్థమయ్యేలా బాగా కథల మాధ్యంతో చెప్పారన్నమాట. ఈ మనకు అత్యంత ఈశ్వరి ప్రీతి కలగాలి అంటే, ఈశ్వర సాన్నిధ్యం కలగాలంటే ఈ ఉపనిషత్తులు ప్రతి ఒక్కరు చదువుకోవాలి. మీకు తెలుగులో ఒక లింక్ పెట్టాయండి, దాంట్లో మొత్తం 11 ఉపనిషత్తులు యొక్క తెలుగులో మనకు ఉన్నాయి. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ ఉంది, బాగా నీట్గా తయారు చేసి పెట్టారు. ఇక్కడ దర్శనాలు ఉన్నాయి, 6 ఉపనిషత్తులు 11 ఉపనిషత్తులు ఉన్నాయి, ఇంకా 4 వేదాలు ఉన్నాయి అనువాదం తెలుగులో. సో మీకు ఉపయోగించుకోవచ్చు అండి. కాబట్టి ఉపనిషత్తులు మటుకు ప్రతి ఒక్కరు చదవండి, చాలా ఉపయోగపడతాయి. సో ఈ రకంగా ఇది అండి, ఇది మనకు వైదిక వాంగ్మయం యొక్క ప్రణాళిక. సో ఇవి మనం అర్థం చేసుకోవడం కోసం చదవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. వీటిని చదువుకున్నప్పుడు మనకు సంపూర్ణ వికాసం అవుతుంది. భౌతిక పాశ్చాత్య విద్య వల్ల ఏదో ఒక వికాసం ఉంటుంది, కానీ ఏదో ఒక వికాసం ఉంటుంది. కానీ ఈ వైదిక వాంగ్మయ ప్రణాళిక పద్ధతి విద్యా విధానం చదువుకోవడం వల్ల సంపూర్ణ వికాసం కలుగుతుంది. మానవ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకైతే కలిగిందో అది కూడా పూర్తి చేసుకోవచ్చు. సో ఈ రకంగా జీ శ్వేతోత్తర అంటే స్వచ్ఛమైన కోడి దోష నివేదిక ఏంటండి? శ్వేతాసుర, శ్వేత అంటే తెల్లనైన స్వచ్ఛమైన, అశ్వతర అంటే అశ్వతర కోడి దూడ దూడ అని అక్కడ మనం దాన్ని బట్టి మనం అది కూడా వ్యాఖ్యానం తీసుకోవచ్చు. ఇక్కడ ఈ సందర్భంలో వేదం యొక్క శాఖలను తీసుకొని చెప్పాను కాబట్టి అది దాన్ని బట్టి మనకి దీనికి మనం ఏ ఉపనిషత్తులు ఏది ఉందేమని చెప్పి మనం దాని వివరంగా చెప్పుకుంటూ టైం తీసుకుంటుంది. చెప్పుకుంది ఎప్పుడైనా కావాలంటే క్రమంగా. ఇప్పుడు మనకు ప్రక్రియ నడుస్తుందండి. ఇది అయిపోయిన తర్వాత షడ్దర్శనాలు మనం మొదలు పెట్టుకున్నాము. యోగ దర్శనం నడుస్తుంది, ఇది అయిపోవచ్చింది. నెక్స్ట్ సాంఖ్య దర్శనం మొదలవుతుంది, అది స్టార్ట్ చేస్తాము. అలాగా ఇవన్నీ అయిపోయిన తర్వాత మధ్యలో ఉపనిషత్తులు స్టార్ట్ చేసుకున్నాం, ఉపనిషత్తులు చెప్పుకున్నామండి. ఉపనిషత్తులు కూడా చాలా 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 ఓకే అండి. సో ఇది కొంచెం వైదిక వాంగ్మయ యొక్క పరిచయం చెప్పుకున్నాము. ఫస్ట్ ఈ డైరెక్ట్ గా మంచి అభ్యాసం అయిపోయింది. నెక్స్ట్ జరుగుతుంది, ప్రౌఢానువాద కౌముది ఎప్పుడు మొదలవుతుంది? ఇది అయిపోయిన తర్వాత అది అండి, ఇది అయిపోయిన తర్వాత అది వస్తుంది. జరుగుతుంది ఇంకా ఇది ఒక నెల రోజులు పట్టచ్చు, 7 రోజులు పట్టచ్చు. 25 దాదాపు ఒక నెల అనుకోండి, అంతకనే ముందే అయిపోతుంది. నెల రోజులు ఈ డిసెంబర్లో అయిపోదామండి. ఈ డిసెంబర్ నెల అయిపోతుంది, అంటే ముందే అయిపోతుంది. కాబట్టి మన ఉన్నాయి కాబట్టి మనకు కొంచెం దీంట్లో మీకు వేరే కూడా విస్తృతంగా చెప్పుకుంటూ పోతుంది, వేరే కూడా ఉపయోగించి చెప్తున్నా. దీంట్లో ఉండే చెప్పుకున్నా అంటే మనకు 10 రోజులు అయిపోతుంది, పెద్ద కష్టం కాదు. కాబట్టి సమాసంలో ఉండేది కూడా మీకు కొంచెం వివరంగా చెప్పాలన్నమాట. మళ్ళీ చెప్పుకోం కాబట్టి సమాస ప్రకారం వస్తుంది కాబట్టి కొంచెం వివరంగా తీసుకొచ్చి వేరే ఉదాహరణతో చెప్తూ ఉన్నాను అనమాట. కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది మనం విస్తృతంగా, మళ్ళీ చెప్పుకోం కదా. అందుకే మామూలుగా చెప్పుకున్నా ఒక్కొక్క రోజు అభ్యాసం 20 రోజులు అయిపోతుంది మనకు. కానీ మనకు అర్థం చేసుకోవడం ముఖ్యం కాబట్టి కొంచెం అందుకే ఒక 10 రోజులు ఎక్కువ చెప్పాను. ఈ నెలలో అయిపోతుంది మనకు. సో జనవరి నుంచి మనం ప్రౌఢ దర్శన కౌముది గురించి ఆలోచిద్దాం ఖచ్చితంగా. ఓకేనా? అస్తు అండి. సో ఇంకెవరికైనా సందేహాలంటే మనం తర్వాత చూద్దాము. మంత్ర పాఠ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు. ధన్యవాద మహోదయ. నమో నమః మహోదయ, ధన్యవాదాలు. నమో నమః. ధన్యవాదాలు మహోదయ. నమస్తే మహోదయ.